మనకు ముందుగా అనుగ్రహించిన కదా. ప్రభు ప్రేమను బట్టి ఈ విధంగా ఆహ్వానించబడుతున్నటువంటి మన అందరిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు. ఈ దినము ఫిలడెల్ఫియాలో 2వ వార్షికోత్సవ దినం కాబట్టి దీన్ని బట్టి కూడా మనం ప్రభువుకి మన ఎంతగానో కృతజ్ఞతలు మనం చెల్లించే పద్ధతిలో ఉన్నాం. కొద్దిసేపు ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్నటువంటి దైవదాసుడు నోవా ఆయన ఇట్లా పరిచయం ఎలాగా ఆరంభించబడింది అన్ని కొన్ని మాటలు కింద పంచుకుంటూ వచ్చాడు. చాలా బాగుంది, దేవునికి ఎంతో వందనాలు. ఇంకా ఈ పరిచర్య ఇంకా ఈ సేవ ఆనాటికి అభివృద్ధి చెందలాగిన ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా అనేక మంది ప్రభువుని ఎరగినటువంటి వారు ప్రభువును తెలుసుకొని ప్రభు ప్రేమను తెలుసుకొని విశ్వాసానికి విధేయత చూపించి ప్రభు చేత వారందరూ కూడా భవిష్యత్తులో రక్షణ పొందేలాగా మనం కూడా ఈ యొక్క పరిచయంలో ప్రార్థన ద్వారా మనం కూడా పాలు పంపులు పొందవలసిన వారంగా మనం ఉంటున్నాం. సరే, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే దానికోసమై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. పదవ వచనం 11వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. తెలుగు బైబిల్ రెండు కలపబడి ఉన్నాయి. మనమందరం కలిసి ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన 1వ అధ్యాయము 10, 11వ వచనాలు. ప్రభు దినమందు ఆత్మవిషుడమై ఉండగా ఘోరత్వమైన గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్డిస్, ఫిలడెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములను పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అదేవిధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనాల వరకు మార్చి చదువుకున్నాం. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. మార్చి చదువుతాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, యూదులు కంటే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వాళ్ళు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలిసిపోయినట్లు చేసేదను. పదకొండవ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. పదమూడవ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినగా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నడూ మారని మార్పు చెందని దేవుడు, మీ ప్రియ కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క అసమానమైన తండ్రి, మరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దినాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆచంటను ప్రభు మరి మీరు ప్రేమించి ఇక్కడ ఒక మరి దీపస్తంభం ఉండాలని దైవ తండ్రి అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడానేటువంటి ఒక సాక్ష్యం, సత్యముల స్తంభము ఆధారమైనటువంటి ప్రభావ మరి మీ సమాజం సంఘం ఉండాలనేటువంటి ఒక ఏర్పాటు చొప్పున ఇక్కడ మీరు స్థాపించినటువంటి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. దైవ మరి ఇలాంటి సాక్ష్యాలతో ఉన్నటువంటి అసెంబ్లీస్ ప్రభావ మరి సంఘాలు, సమాజాలు చుట్టుపక్కల ప్రభావ మరి 40 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రభావ మరి పరిస్థితి కలిగి ఉండేటువంటి
ధన్యత భాగ్యము దేవ తండ్రి మీరు కలిగించినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాల క్షేమం నిమిత్తమే మా ప్రభావ సమయాల్లో మీరు జరిగించేటువంటి ప్రతి పరిచయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరి ఇక్కడ స్థానికంగా మరి 2 సంవత్సరాలు ప్రభావ మరి రెండవ వార్షికోత్సవ సందర్భంగా ప్రభావ మరి మీ బిడ్డలమైన మేమందరం ప్రభావ స్థానిక సంఘం దైవదాసులు చేరవచ్చినటువంటి ప్రభావ వీళ్ళందరిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ మేమందరం కలిసి ఈ విధంగా ప్రభావ మరి మీ సన్నిధిలో కూడి రావడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగల తండ్రి మరి సమయాన్ని ఆస్వాదించండి. మీరు ఇచ్చినటువంటి పాటల సమయాన్ని బట్టి దేవుని వందనాలు. మీ వాక్య ధ్యాన సమయాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. దైవ ప్రభా మీ యొక్క మాట ప్రభా మీరు మాకు అనుగ్రహించుము, మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించుము. దైవ దేవాన్ని తండ్రి మరి మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం. దయ చూపించండి. చివరి దినాల్లో కడవరి దినాల్లో ప్రభావ మేము ఎలాగా మేము సేవించాలో ప్రభావ తండ్రి మీరే మీ వాక్యం యొక్క ప్రత్యక్షతలో ప్రభావ మరొకసారి ప్రభావ మేము జ్ఞాపకం చేసుకున్న వారమై, నూతనపరచబడిన వారమై, ప్రభావ మరి ఉత్తేజించబడిన వారమై, ప్రభావ నీ కొనుగోలుకోబడిన వారమై, ప్రభావ నీ కొరకు ప్రభావ మేము సేవించడానికి, మీ పని జరిగించడానికి, మేము ప్రేమించడానికి కావాల్సిన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తారని నమ్ముచు ప్రభావ మీ సంఘం మేము ప్రార్థన చేసుకుంటున్నాం. దైవ దేవ సహాయం చేయండి ప్రభావ. ఈ విధంగా మా ప్రభావ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ దాసుడైన మీ సెలవుశాలను మరుగుపరచండి ప్రభావ. దైవ తండ్రి నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తమును ఆధారం చేసుకుని వాక్య పరిచర్యను మేము ప్రారంభిస్తుండగా మీరే మాకు సహాయం చేయమని సమస్త మహిమాకరత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వస్తున్నాం. 115 కింద మొదటి వచనం ప్రకారంగా మాకు కాదు యెహోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామానికి మహిమ కలుగునుగా అని కోరుచు యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ మందిరానికి ఒక పేరు పెట్టబడింది కదా, మా అందరూ బాగా తెలుసు. ఏం పేరు? ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం. సరే, ఈ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం అనేటువంటి మాట బైబిల్లో మనం ఎక్కడ చూస్తున్నామంటే మొట్టమొదటిసారిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాల్లో ఈ మాట మనం చదివాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా పద్మాసు దీపంలో పరవాసిగా చేయబడుతూ వచ్చినటువంటి అపోస్తలుడైన యోహానుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ప్రకారంగా తాను చూసినటువంటిది తను ప్రభువుని ఏదైతే చూశాడో అది ఆ ప్రత్యక్షత మొత్తాన్ని కూడా ఒక గ్రంథస్థంగా ఆయన రాసి పెడుతూ వచ్చాడు. కనుకని ఈ యొక్క పుస్తకానికి ఏం పేరంటే ప్రకటన గ్రంథం. ప్రకటన అంటే అన్వైల్డ్ అంటే ముసుగు తీసివేయబడింది, అంత పట్టబయలు చేయబడుతూ వచ్చింది. ఇక ఫ్యూచర్ ఎలాగుంటుంది అనేది ఇక మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడతో ఆరంభమయ్యేటువంటి ఈ యొక్క ప్రతి ఈవెంట్, ప్రతి ఇన్సిడెంట్, తర్వాత ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనము చూసేవారంగా మనం ఉంటున్నాం. ఈ క్రొత్త నిబంధనలో ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రవచనానుసారమైన ఒక పుస్తకము అని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగానే అపోస్తలుడైన యోహాను భక్తుడు ఏం చేస్తాడంటే ఆయన పద్మాసు దీపంలో దేవుడు అతనికి చూపించినటువంటి ప్రత్యక్షత ప్రకారంగా ఈ యొక్క పుస్తకం అంతటిని కూడా చక్కగా రాసి పెడుతూ వచ్చాడు. కాబట్టి పుస్తకం చదివేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి నిరీక్షణ కలిగి చక్కగా దేవుని కొరకు జీవించబడి ప్రభు కోసమని జీవించవచ్చు. అందుకని చెప్పేసి చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి. కానీ 10వ వచనం 11వ వచనం ఏమంటాడంటే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అంటున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడు అంటే ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి నార్మల్ కండిషన్లో ఉంటే ఈ 10వ వచనంలో 11వ వచనంలో ఉన్నటువంటి సంగతులను యోహాను చూడలేకపోతూ వచ్చాడు. నార్మల్ కండిషన్లో ఉంటే ఏ ఒక్కరికి కూడా ఆత్మ సంగతులు అర్థం కావు. మరి ఏ కండిషన్లో ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ వశంలో చేయబడి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ వశంలో చేయబడి ఉంటేనే దేవుని యొక్క ఆత్మీయమైన విషయాలు, పరలోక విషయాలు చాలా చక్కగా అర్థమయ్యేవిగా ఉంటాయి. అంతేగాని నార్మల్ కండిషన్లో ఉంటే మాత్రము మనకు అర్థం కావు. కాబట్టి దేవుని యొక్క దైవికమైనటువంటి ఆత్మ వశంలో ఉంటేనే మనకు అర్థమవుతాయి. అందుకని చెప్పేసి ప్రకటన గ్రంథంలో 4 పర్యాయములో ఆత్మవశుడనై ఉండగా,
ఆత్మవశుడనై ఉండగా అనే మాటలు 4 సార్లు రిపీట్ అవుతూ వస్తున్నట్లుగా మనం చూడొచ్చు అనమాట. ఒకటవది మనం చూద్దాం. 1వ అధ్యాయము 10, 11 వచనాల్లో మనం ఇప్పటికే మనం ఒకటి చదివాం. ఏమని చదివాము? ఆత్మవశుడనై ఉండగా అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత రెండవది ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడింది? ప్రకటన 4వ అధ్యాయం 2వ వచనంలో వెంటనే నేను ఆత్మవశుడనై తిని. కాబట్టి ఆత్మవశుడనై ఉన్నప్పుడే దేవుడు అతనికి ఒక సుందరమైన దృశ్యాన్ని చూపించాడు. ఏంటిదా సుందరమైన దృశ్యము అంటే దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ సింహాసనం చుట్టూ కూడా 24 సింహాసనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సెట్టింగ్ మొత్తము ఈ యొక్క అద్భుతమైనటువంటి సుందర దృశ్యము యోహాను చూడాలంటే నార్మల్గా సాధారణంగా ఉంటే అద్భుతమైనటువంటి విధానాన్ని చూపించలేదు. ఎలాగుంటే చూడగలిగాడు అంటే ఆత్మవశుడిగా చేయబడి ఉంటేనే చూడగలుగుతూ వచ్చాడు. తర్వాత 17వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. 17వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడింది? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది? అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యంలో కొనుగోగా. కాబట్టి ఆత్మవశుడనైన నన్ను ఆత్మవశుడిగా చేయబడుతూ వచ్చినప్పుడు బహుళంగా పడినటువంటి గతిని ఇక్కడ చక్కగా చూసి ఈ అధ్యాయం గురించి వ్రాస్తూ వచ్చాడు. నాలుగోది కనుక మనం కనుక చూసినట్లయితే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనంలో ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట నాకు చూపెను. ఈ పట్టణం ఏ పట్టణం అంటే పూర్వకాలంలో ఆదికాండంలో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఒక ఆయన ఎదురు చూస్తూ వచ్చాడంట. ఎవరైనా ఎదురు చూస్తూ వచ్చాడు? మనకు తెలిసినటువంటి వ్యక్తే, వెరీ ఫెమిలియర్ పర్సన్ అనమాట. ఎవరైనా? అబ్రహాము తను చూసినటువంటి ఆ పట్టణానికి తను ఏమని పేరు పెట్టాడంటే పునాదులు గల పట్టణం అని చెప్పేసి పేరు పెడుతూ వచ్చాడు. కానీ అసలైనటువంటి పేరు ఎవరు చెప్పారు? ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. ఏం పట్టణం అంటే ఇది? దేవుని పట్టణం. ఆ దేవుని పట్టణానికి ఏం పేరు అంటే యెరూషలేము అనే పేరు ఉంది అన్నట్లుగా చెప్పబడుతూ వచ్చింది. మరి యెరూషలేము పరలోకం నుండి దిగవచ్చుడు అనేటువంటిది ఫస్ట్ ఇక్కడ ఎవరు చూశారంటే యోహాను చూస్తూ వచ్చాడు. అపోస్తలుడైన యోహాను చూస్తూ వచ్చాడు. నార్మల్గా ఉంటే ఆయన చూడగలిగాడా? చూడలేదు. ఎలా ఉంటే చూడగలుగుతూ వచ్చాడు? ఆత్మవశుడిగా ఉంటే చూడగలుగుతూ వచ్చాడు. మన కంటికి కనిపించినటువంటి కొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ జీవులు ఉంటాయి. వాటిని ఏమంటారు? మనకు తెలుసు కదా, సూక్ష్మ జీవులు అంటారు. వాటిని చూడాలంటే ఏం చేయాలంటే మైక్రోస్కోప్తో చూడాలి. ఇంకా వాటికంటే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు చూడాలంటే దేంతో చూస్తాం? ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో చూస్తాం. లేదా అంతరిక్షంలో సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని దగ్గరకు జూమ్ చేసి చూడాలంటే ఏం వాడతాం? నా కళ్ళతోటి పెట్టుకుని సరిపోతుంది అంటే మాత్రం కుదరదు. దేని చూస్తామంటే టెలిస్కోప్తో చూస్తాం అనమాట. ఇంకా జూమ్ చేసి చూడాలంటే దేంతో చూడాలంటే హబుల్ టెలిస్కోప్తో మాత్రమే చూస్తాం అనమాట. అలాగనే నేను యెరూషలేము పట్టణాలు చూస్తానండి. ఇక ఇలాంటి ఎక్విప్మెంట్స్ మొత్తం ఇప్పుడు కనుక మనం వాడామనుకోండి అవి మనకు చూపించలేవు. మరి ఎలా చూడొచ్చు అని అంటే ఆత్మవశులంగా ఉంటేనే చూస్తాం. మళ్ళీ కాబట్టి 4 పర్యాయములు యోహాను భక్తుడు ఏం చేశాడంటే నేను ఆత్మవశుడిగా ఉండి 4 విషయాలు నేను అబ్జర్వ్ చేశానని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చాడు. ఫస్ట్ది మనం తీసుకుందాం. ఫస్ట్ది ఏం రాశాడంటే 10-11 వచనాలలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఏమన్నాడు? 1 ఎఫెసు, 2 స్మరణ, 3 పెర్గము, 4 తుయతైర, 5 సార్దిస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అని చెప్పేసి అక్కడ దాకా ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ సంఘాల గురించి 2వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాడండి. ఏం మొదలు పెట్టాడు? ఫస్ట్ సంఘం పేరు ఏం పేరు? ఎఫెసు సంఘం. ఎఫెసులో ఉన్న సంఘం ఉద్భవతకు ఇలాగూ
వ్రాయము. ఇప్పుడు ఈ ప్రజెంట్ డేస్లో, ఈ మోడర్న్ డేస్లో ఇప్పుడు ఈ పేర్లు కలిగినటువంటి సిటీస్ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాయి అని అంటే టర్కీ దేశంలో ఉన్నాయన్నమాట. ఇజ్రాయెల్ దేశానికి పైన 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 నార్త్ వెస్ట్లోనేమో లెబనాన్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ వైపు ఏమో సిరియా ఉంటుంది. ఈ రెండింటి దేశాలకు ఇంకా పైన ఏముంటుందంటే టర్కీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ టర్కీలో 7 రకాలైన పేర్లు కలిగినటువంటి సిటీస్ ఉండే అన్నమాట. కాబట్టి ఎఫెసులో ఉన్నటువంటి వాళ్ళకి అపోస్తలుడైన పౌలు భక్తుల ద్వారా ఆ కాలంలో అపోస్తలుల ద్వారా పరిచర్య జరుగుతూ వచ్చింది. అందుకని చెప్పేసి సువార్త ద్వారా చాలామంది ఆ పట్టణాలలో ఉన్న వాళ్ళు రక్షించబడుతూ వచ్చారు, సంఘాలుగా స్థాపించబడుతూ వచ్చారు. కాబట్టి అక్కడ వరుస పెట్టేసి ఎన్ని సంఘాల పేర్లు రాస్తూ వచ్చారంటే 7 సంఘాల పేర్లు రాస్తూ వచ్చారు. 7 సంఘాల్లో మొదటి సంఘం పేరేం పేరు? ఎఫెసు సంఘం. చివరి సంఘం పేరేం పేరు? లవోదికయ సంఘం. 1వ సంఘం పేరేం పేరు? ఎఫెసు సంఘము. చివరి సంఘం పేరేం పేరు? లవోదికయ సంఘం. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనాల వరకు మనం మార్చి మనం చదువుతూ వచ్చాము. ఏం రాశాడు? 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అంటున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అని అంటున్నాడు. కాబట్టి ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకి ఇలాగ వ్రాయమని చెప్పేసి చెప్తున్నాడు. దూత అంటే ఎవరు? దూత అంటే ఏంజల్ అని కాదు. దూత అంటే ఏంటంటే ఇక్కడ ఏంజల్ అని కాదు. ఏంజల్ అంటే దేవదూత. కలవలని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. తర్వాత రెక్కలు ఉంటాయి. తర్వాత ఈ విధంగా మనము ఇట్లా చెప్పుకోకూడదు. ఎలా చెప్పుకోవాలంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో వ్రాయమని అంటే కాలము గురించి మనము ప్రస్తావించుకొని మాట్లాడుకోవాలి. కాలం గురించి మనం ప్రస్తావించుకోవాలి. కాలము అదేం కాలము? ఆ కాలానికి ఒక పేరు. ఏ పేరు? ఫిలదెల్ఫియా సంఘపు కాలము అని చెప్పుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. ఏ సంఘపు కాలం అని చెప్పుకోవాలి? ఫిలదెల్ఫియా సంఘపు కాలం అని చెప్పి చెప్పుకోవాలి. ఆ ఫిలదెల్ఫియా సంఘపు కాలంలో ఈ ఫిలదెల్ఫియా సంఘపు కాలం అనేది క్రీస్తు శకము ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ ఉన్నటువంటి సంఘపు కాలాన్ని ఏమంటారంటే ఫిలదెల్ఫియా సంఘపు కాలం అని అంటారు అనమాట. ఫిలదెల్ఫియా సంఘపు కాలం అని అంటారు. 1848 నుండి 1945 వరకు మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారంటే ఫిలదెల్ఫియా సంఘపు కాలం అంటారు. మళ్ళీ చెప్తాను. 1848 నుండి క్రీస్తు శకం, బీసీ కాదు. మళ్ళీ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం అవుతుంది కాదు. క్రీస్తు శకాన్ని ఏడి అంటారు, డమని అంటారు కదా. కాబట్టి 1840 క్రీస్తు శకం 1848 నుండి క్రీస్తు శకం 1945 వరకు మధ్యలో ఉన్నటువంటి కాలం మొత్తాన్ని ఏమంటారంటే ఫిలదెల్ఫియా సంఘపు కాలం అంటారు. ఆ కాలంలో ప్రపంచమంతటిలో ఉన్నటువంటి దైవ వర్తమానికులందరూ కలిపి ఒక వ్యక్తి అయినట్టుగా ఆ వ్యక్తికి ఏం పేరు అంటే దూత. ఏంటది? దూత. అంటే ఇప్పుడు అర్థమైందండి. దూత అంటే ఏంటి? రెక్కల ఎగిరి వచ్చేది కాదు. దూత అంటే ఎవరు? సేవకులందరినీ కలిపేసి మెసెంజర్స్ అనమాట. సేవకులందరూ వాక్యం చెప్పేవాళ్ళు. ఆ కాలంలో బోధకులు అనమాట. ఆ బోధకులు అనమాట వాళ్ళందరినీ కలిపేసి ఒక్క వ్యక్తి అయినట్టుగా అందరిని కలిపేసి పలుకగా ఏం పేరు అని అంటే దూత అన్నమాట. దూత అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దూత సింగులరా లేకపోతే ప్లూరలా? కాదు, ప్లూరల్. దూత అంటే వర్తమానికులందరిని కలిపి కదా. దూత అంటే ఎవరు? వర్తమానికులందరినీ కలిపి. ఏ వర్తమానికులు? ఆ కాలంలో క్రైస్తత్వంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాపకంగా ఉన్నటువంటి వర్తమానికులందరినీ కలిపి ఒక వ్యక్తి అయినట్టుగా వాళ్ళందరికీ ఏం పేరు పెట్టాడు? దూత అని చెప్పేసి పేరు పెడుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ దూతకు ఆ వర్తమానికులకు ఈ వర్తమానం, ఏ వర్తమానము? ఫిలదెల్ఫియాలో 7వ వచనం నుంచి 13వ వచనాల వరకు ఉన్నటువంటి వర్తమానం. ఎవరికి వర్తమానం?
దూతకి వాళ్ళగా చెప్తే వాళ్ళు తీసుకుని వెళ్ళి ప్రతి విశ్వాసికి కూడా చెప్తారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ దూత అంటే ఒక మనిషి అయినట్టుగా ఆ ఒక మనిషి అయినట్టుగా ఎంతమంది ఉంటారు? ప్రపంచంలో ఉన్న సేవకులందరూ వచ్చేస్తారు అన్నట్టు. అందుకని చెప్పేసి మెసెంజర్స్, ఆల్ మెసెంజర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మెసెంజర్ అన్నట్టుగా ఆ దూతకి ఇలాగా రాయము అని చెప్పేసి చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కనుక మనం చూసినట్టుగైతే ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలంటే 13వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘములతో ఇప్పుడు ఈ మాట అంతా ఇప్పుడు ఈ వచనాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఎవరితో చెప్తున్నాడు? సంఘములతో చెప్తున్నాడు. సంఘంలో ఎవరు ఉంటారు? సేవకుడు ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఎన్ని సంఘాలు ఉంటాయి? చాలా సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘపు కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1848 నుండి 1945 వరకు. 1945 అంటే అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది అని అర్థం అనమాట. తర్వాత 1945 నుండి యేసుప్రభు వారికి 2వ రాకడ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలం అంతటిని ఏమంటారు? ఏ సంఘపు కాలం అంటారు? లవోదికీయ సంఘపు కాలం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏ సంఘపు కాలంలో ఉన్నాం? లవోదికీయ సంఘపు కాలంలో ఉన్నాం. లవోదికీయ సంఘపు కాలం ఎప్పటి నుండి ఆరంభమైంది? క్రీస్తు శకము 1945 నుండి ఎప్పటి వరకు ఉంటుంది? యేసు ప్రభు వారి యొక్క రాకడ వరకు కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సంఘపు కాలంలో ఉన్నటువంటి దూతకు కూడా ఒక మెసేజ్ ఉంది. ఏంటిది మెసేజ్? 14వ వచనం నుంచి 22 వరకు ఉన్నటువంటి మెసేజ్. ఈ దూత అంటే ఇప్పుడు ఈ దూతలో ఎవరెవరు కూడా ఉన్నారు? ఈ దూతలో ఎవరెవరు కూడా ఉన్నారు? సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, మనం ఉన్నాం అనే దానికంటే నేనున్నాను చెప్తే ఇంకా భలే ఉంటుంది, గన్ షాట్ కొట్టినట్టుగా ఉంటుంది అట్లా. ఇప్పుడు దూతలు ఈ మెసెంజర్స్లో ఎవరున్నారండి? అయిపోయారు. మనకంటే పూర్వము 1848 నుండి 1945 వరకు మధ్యలో ఉన్నటువంటి సేవకులు అంటే ఏ కాలంలో ఉన్నారు వాళ్ళు? ఏ సంఘపు కాలంలో ఉన్నారు? ఫిలదెల్ఫియా సంఘపు కాలంలో ఉన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ జాగ్రత్తనండి, ఆ కాలంలో ఉన్న విశ్వాసంలో కానీ దైవ సేవకుల్లో కానీ ఏముందంటే దేవుని ప్రేమ ఉన్నది. చెప్పండి, ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఆ సంగమ కాలంలోనే అంటే 1848 నుండి 1945 వరకు మధ్యలో ఉన్నటువంటి కాలంలోనే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఫారినర్స్ ఏం చేశారంటే నశించిపోయే ఆత్మల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళ ఉండి వాళ్ళ ఆస్తిపాస్తులను, వాళ్ళ చదువులను, వాళ్ళ జాబ్స్ను, వాళ్ళ దేశాలను విడిచిపెట్టేసుకొని, వాళ్ళ సొంత వాళ్ళని విడిచిపెట్టేసుకొని నరమాంస భక్షకుల మధ్యలో కూడా వెళ్ళి, క్యానిబల్స్ అంటారు వాళ్ళు, ఆ క్యానిబల్స్ మధ్యలో కూడా వెళ్ళి త్యాగాలు చేసి త్యాగపూరితమైనటువంటి సేవ జరిగిద్దామని చెప్పేసి వాళ్ళ యొక్క పాశ్చాత్య దేశాన్ని విడిచిపెట్టేసి, సంపన్నమైన దేశాన్ని విడిచిపెట్టేసి ఏమి లేనటువంటి స్థలాలకు వెళ్ళి సేవ చేద్దామని అంత విపరీతమైనటువంటి సమర్పణ కలిగి వాళ్ళు బయలుదేరి వచ్చినటువంటి కాలం ఒకటి ఉంది. ఆ కాలం ఏ కాలము? ఫిలదెల్ఫియా కాలం. అందుకని చెప్పేసి ఫిలదెల్ఫియా అని అర్థం ఏంటంటే బ్రదర్లీ లవ్. చెప్పండి, ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే బ్రదర్లీ లవ్ అంటే సహోదర ప్రేమ. కాబట్టి ఈ టాపిక్ మీద కొద్దిసేపు దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి కూడా ఏం పేరు అంటే ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం, రైట్? కాబట్టి ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే వాస్తవంగా సహోదర ప్రేమ అన్నమాట. సహోదర ప్రేమ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రేమను పంచిపెట్టాలి. ఎవరి ప్రేమను పంచిపెట్టాలి? దేవుని ప్రేమను పంచిపెట్టాలి. దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమను చూపిస్తే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉండదు. ఫస్ట్ దేవుని ప్రేమను నేను చూపించాలంటే దేవుని ప్రేమ అంటే ఏంటో నేను తెలుసుకోవాలి కదా ఫస్ట్, అంతే కదా? దేవుని ప్రేమ ఎలాగుంటుంది, దేవుని ప్రేమ నాలో ఉంది అని చెప్పేసి కన్ఫామ్లోకి వస్తేనే అప్పుడు మనం దేవుని ప్రేమను మనం షేర్ చేసే వారంగా ఉంటాం. ఏమంటారు? అవునంటారు కాదంటారు? అవును. దేవుని ప్రేమ అంటే ఏంటి? దేవుడు మనం ప్రేమించడం అనేది ఫస్ట్ థింగ్ అనమాట. అందుకని దేవుని వాక్యం ఏం రాయబడింది? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే మొదటి
మొదట మనలను ప్రేమించాను. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు మానవాళ్ళని ప్రేమించాడు. అసలు యోహాను భక్తుడు అంటే ఏంటంటే యేసు ప్రభు ద్వారా ప్రేమించబడిన వాడు. అందుకని చెప్పేసి ప్రేమ గురించి యోహాను భక్తుడు చాలా గట్టిగా నొక్కి నొక్కి చెప్తాడు అనమాట. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని చెప్పేసి ఒక సువార్తికుడు రాసి, ఏ సువార్తికుడు అయినా యోహానే కదా. కాబట్టి దేవుని యొక్క ప్రేమను చాలా బాగా చక్కగా ఆయన దేవుని ప్రేమ మీద బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి అనమాట. బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళు చేసుకోలేదంటే చేసుకున్నారు. కాబట్టి దేవుని ప్రేమ గురించి బాగా విపులంగా రాసినటువంటి అపోస్తలుడు అంటే ఎవరంటే అపోస్తలుడైన యోహాను. కాబట్టి ప్రభువునందు ప్రియమైన మనము సహోదరులమైనటువంటి మనము ఏం చేయాలంటే ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమించడమైనటువంటిది వాస్తవికమైనటువంటి సంగతి. దేవుడు మనల్ని ప్రేమించడం ఫస్ట్, లేదా దేవుడిని మనమే ప్రేమించామంటే కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించకపోయినా సరే ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు సరే బాగానే ఉందిలే. కానీ ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు దేవుడు? ప్రభు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు అని అంటే కష్టపెట్టింది 7 చెప్పుకుందాం. ఎప్పుడు చూసినా మనం శాశ్వతమైన ఉంటాం. కానీ మిగతా వాడి దొరుకు ఈసారి అన్నింటిని మనం పట్టేద్దాం. ఒకటోదిగా దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతంలో 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ మరణమంతా బలవంతమైనది. అది ఎవరిదై ఉండొచ్చు? నాదే ప్రజలు అన్నావా? మనకంత లేదన్నా. ప్రేమ అంట మరణమంతా బలవంతమైనదంట. ప్రేమ మరణమంతా బలవంతమైనది. అది ఎవరిదై ఉండొచ్చు అని అంటే ఏ మానవుడు కూడా సరిపోడు. కాబట్టి ఎవరిదై ఉండొచ్చు అంటే దేవుడిని తప్ప ఇంకెవరిది కాదు. కాబట్టి దీన్ని బట్టి మనం కనుక చూసినట్టుగైతే దేవుడు మనల్ని ఫస్ట్ ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? మరణమంతా బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారే అదే చెప్పుకుందాం. రెండవ నంబర్ దానికి ఇచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? సెకండ్ వన్, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎవర్ లాస్టింగ్ లవ్ అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మూడోది మనం చూద్దాం. మూడోది ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది? చూసారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటే ఇక మనకి చిన్నప్పటి నుంచి మనకు అన్ని ఇబ్బంది జరుగుతున్నాయి కదా. యోహాను సువార్త 3:16లో ఫస్ట్ లైన్ ఏం రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ సెంటెన్స్కి, ఆ లైన్కి పరిశుద్ధాత్మని యొక్క ప్రభు యొక్క అనుమతితో మనకు కొత్త పేరు తయారు చేద్దాం. ఆ సింగిల్ లైన్కి దేవుని యొక్క అనుమతితో ఒక కొత్త పేరు తయారు చేద్దాం. అది దానికి హద్దులు ఉన్నాయి అంటారా, లేవు అంటారా? హద్దులు లేని ప్రేమ అని చెప్పేసి చెప్పుకుంటే బాగుంది. ఎందుకంటే పొడవుగా ఉంది కదా సెంటెన్స్, అందుకని షార్ట్ కట్ చేసుకొని చెప్పుకుంటే దేవుడు మనల్ని మూడోదికి ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? హద్దులు లేని ప్రేమతో ప్రేమించాడు. అన్బౌండరీస్ లవ్. ఒకటోది ఏంటంటే దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఒకటోదిగా మరణమంత బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. రెండవదిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మూడవదిగా హద్దులు లేని ప్రేమతో ప్రేమించాడు. నాలుగోది మనం చూద్దాం. నాలుగోది ఏంటంటే యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మొదటి 2 వచనాలు. 13వ అధ్యాయం 1-2 వచనాలలో ఏం రాయబడింది? తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. అంతం వరకు అనే దానికి కింద ఫుట్నోట్లో తెలుగు బైబిల్ ఏం రాయబడింది? ఇప్పుడు చెప్పండి, నాలుగోది అనమాట. అది ప్రభు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ లవ్ అన్నమాట. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ మన మీద ఎలా ఉందనంటే పర్ఫెక్ట్గా ఉంది. తెలుగులో సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. ఐదోది మనం చూద్దాం. ఐదోది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేతను చచ్చిన వారు వెళ్ళినప్పుడు సైతము కాబట్టి దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంట? మహా ప్రేమతో ప్రేమించాడు. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, గ్రేట్ లవ్ అని రాయబడింది. మహా ప్రేమకి ఏం పేరు రాయబడింది అంటే ఇంగ్లీష్లో గ్రేట్ లవ్ అని రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? మహా ప్రేమ. ఇట్స్ ఎ గ్రేట్ లవ్ అనమాట. ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయింది. నెక్స్ట్ 6వదిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఏం రాయబడింది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. చాలండి. కాబట్టి ప్రభు యొక్క దేవుని యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే జ్ఞానమునకు మించిన ప్రేమ. ఈ రోజు వరకు కూడా, ఈ రోజు తారీఖు ఎంత అంటే 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 21వ తారీఖు వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం అప్డేట్ అయిపోయింది, ఎంత జ్ఞానం ఇంప్రూవ్ అయిపోయింది అంటే అసలు వెరీ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ మొత్తం భూమి మీదకి దిగొచ్చేసింది కదా. అట్లా బాంబు లేకపోయినా కూడా జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ పేల్ చేసి చంపేసేటువంటి అంత విపరీతమైన టెక్నాలజీ ఉన్నటువంటి జ్ఞాన మేధస్సు మనిషి పొందుకోగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనిషి యొక్క జ్ఞానం ఎంత ఉంది? ఆ కాలంలో, పూర్వకాలంలో ఇంజనీరింగ్లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి అంటే ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఒకటి సివిల్, రెండోది మెకానికల్, అంతే. కరెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది, అంతేనా? అట్లా వచ్చింది. కానీ ఇప్పుడైతే ఫింగర్స్ కాదు, ఒక చార్ట్ తీసుకోవాలి. ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయంటే ఇక పెద్ద లైన్ మొత్తం వచ్చేస్తానండి. ఇప్పుడు ఏమి వచ్చినాయంటే రోబోటిక్స్ వచ్చింది, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇదంతా ఏంటంటే ఇక మనిషి అక్కర్లేదు, సేమ్ మనిషిలాగానే ఉంటుంది. కానీ కాకపోతే అది మన మనిషి. ఇక అన్నీ కూడా ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిందో. మన డబ్బులు పెట్టాలి కానీ ఒక అర్ధ గంటలో మొత్తం చేసేసి టీవీ ఉంటుంది, నడుచుకుంటూ పోవచ్చు. హార్ట్ పేషెంట్ అండి, ఇప్పుడు హార్ట్ వాల్స్ బ్లాక్ అయిపోతే హార్ట్ బాగు చేయాలన్నా కూడా, రిపేర్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇప్పుడు మెడ్రాస్లో వచ్చేసిందంట. విన్నాను నేను. ఎంత టెక్నాలజీ అంటే ఇదివరకు హార్ట్ పేషెంట్ అంటే మొత్తం క్లోజ్ చేసి మొత్తం ఇవన్నీ చేసేసి పడక మీద కొన్ని రోజులు ఉంటారు, రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, హాఫ్ అన్ అవర్ లేకపోతే గంట సేపు మొత్తం ప్రోగ్రామ్ మొత్తం చేసేసి ఇంటికి పోటీ నడుచుకుంటూ పోతుందంట. ఎట్లా ఉంది ఏంటి ఇదంతా అంటే జ్ఞానము. చెప్పండి ఏంటది? జ్ఞానం. అన్ని మిషన్సే. మరి ఇంత విపరీతమైనటువంటి జ్ఞానాన్ని తలదనేటువంటిది ఏదైనా ఉందా? అదే దేవుని ప్రేమ. చెప్పండి ఏంటది? అదే దేవుని ప్రేమ. దేవుడు మనం అలాంటి ప్రేమతో ప్రేమించాడు అనేది బైబిల్ చెప్పేటువంటి వాస్తవికమైన సత్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఆ రోజుగా ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? జ్ఞానానికి మించిన ప్రేమతో ప్రేమించాడు. 6 అయిపోయింది. నెక్స్ట్ 7వది ఏంటంటే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడింది? మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. చాలా పొడవుగా కదా వాక్యం. అందుకని చెప్పేసి దేవుని కనుమతితో వచ్చి చిన్న ఒక పదాన్ని మనము తయారు చేసుకున్నాం. అదేంటంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే త్యాగ సహితమైన ప్రేమ. చెప్పండి ఏం ప్రేమ అంట? ఇట్స్ ఏ సాక్రిఫిషియల్ లవ్. అంటే త్యాగం చేశాడు తండ్రి అయిన దేవుడు. త్యాగం చేశాడు. ఎవరు త్యాగం చేశాడు? తన అద్వితీయ కుమారుని త్యాగం చేశాడు. చూడు నేను ఎంతగా ప్రేమించాను చూడని చెప్పేసి కల్వరి శిలువను చూపిస్తున్నాడు. ఆ కల్వరి శిలువను ఎవరు వేలాడుతున్నారు? తన కుమారుడు వేలాడుతున్నాడు. అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. తండ్రి అయిన దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, చూడు బిడ్డ నేను ఎంతగా ప్రేమించాను చూడు అని చెప్పేసి తన కుమారుని శిలువలో వేలాడేటువంటి తన కుమారుని చూపిస్తున్నప్పుడు మనకు అర్థమైపోయింది ఎంతగా ప్రేమించామన్నాను. అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రేమకు 7వ పేరు ఏం పేరు? త్యాగ సహితమైన ప్రేమ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే, ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటి? సహోదర ప్రేమ. సహోదర
ప్రజలకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. కాబట్టి ఇప్పుడు సహోదర ప్రేమ అయితే ఇప్పుడు ఫస్ట్ మనము ఎవరెవరిని ప్రేమించారని చెప్పి చెప్పుకున్నామంటే దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనను ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఇప్పుడు రెఫరెన్స్ లేకుండా ప్లెయిన్గా చెప్పేసుకుందాం. ఒకటోదిగా శాశ్వత మరణమంత బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆల్టర్నేట్ డిజాల్వ్ చేయకండి. ఏ దేశం ఎగినా ఎందుకు కాదంటే ఒకటి తర్వాత రెండే, రెండు తర్వాత మూడే. ఆర్డర్ను ఫాలో అవుదాం. ఫస్ట్ దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? మరణమంత బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. రెండోదిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మూడోదిగా అద్భుతమైన ప్రేమతో ప్రేమించాడు. నాలుగోదిగా సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. ఐదోదిగా మహాప్రేమతో ప్రేమించాడు. ఆరోదిగా జ్ఞానాన్ని రక్షించిన ప్రేమతో ప్రేమించాడు. ఏడవదిగా త్యాగ సహితమైన ప్రేమతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించి ఏం చేశాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. అనుగ్రహం అని అంటే అర్థం ఏంటంటే ఇచ్చి సారీ బ్రదర్ పొరపాటు చేసేయంటే అని చెప్పేసి మనం వాపస్ తీసుకోవడానికి వీల్లేదు. అనుగ్రహం అనేటువంటి వర్డ్ అది అన్నమాట. ఇచ్చాను అంటే ఇచ్చానా సరే మనం తీసుకుంటానులే అనేది. కానీ అనుగ్రహం అని అంటే ఒక్కసారి ఇచ్చాడంటే మన యూటర్న్ ఉండదు కదా దానికి. అనుగ్రహం అంటే ఏంటి? ఒకసారి ఇస్తే మళ్ళా తిరిగి సారీ ఏమన్నా బాబు పొరపాటున ఇచ్చాను అనడానికి వీలు లేదు. దాన్ని ఏమంటారంటే అనుగ్రహం అంటారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించాడు? తన కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించును? ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించును. అందుకని చెప్పేసి ఆయన ఏం లేదు, పాపం లేదు. పాపం లేకపోతే ఆయన ఏం చేయకూడదు? చక్కగా సింపుల్గా చెప్పుకున్నాం. పాపం లేకపోతే తప్పు చేయకపోతే ఆయన ఏం చేయకూడదు? కొట్టకూడదు. కొట్టకపోతే ఆయన శరీరం ఏం కాదు? గాయం కాదు. గాయం కాకపోతే ఆయన శరీరం నుంచి ఏం రాదు? రక్తం రాదు. రక్తం రాకపోతే మనకి ఏం కాదు? పాపక్షమాపణ కలగదు. అయ్యో చాలా సమస్యగానే ఉంది. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించాలని చెప్పినటువంటి ఆయన ఏం చేయకూడదు అని అంటే కొట్టకూడదు. అంటే ఆయన క్రైమ్ చేశాడా? క్రిమినల్. కొట్టేది ఎవరిని కొట్టాలి? లా అండ్ ఆర్డర్ ఎవరిని కొడుతుంది? క్రిమినల్స్ని కొడుతుంది. తప్పు చేసిన వాళ్ళని కొడుతుంది. ఈయన తప్పు చేశాడా? తప్పు చేయలేదు కాబట్టి కొట్టకూడదు. కొట్టకపోతే శరీరం ఏం కాదు? బ్రేక్ కాదు. బ్రేక్ కాకపోతే శరీరం చేయం కాదు, రక్తం కాదు. రక్తం కాకపోతే మనకేముండదు? పాపక్షమాపణ ఉండదు. సమస్య చాలా జటిలంగా ఉంది. ఇట్లా కాదులే కానీ కొట్టాల్సిందే. అయ్యో మరి తప్పు చేయలేదు కదా, తప్పు చేయలేదు కదా ఎట్లా కొడతాం? అందుకని చెప్పేసి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా బాగా కేసును బాగా స్టడీ చేశాడు. ఎవరు? పిలాతు. ఆయన బాగా వేడెక్కిపోయింది. ఇంట్లో నుంచి ఆయన భార్య లెటర్ రాసి పంపించిన నీతి మంత్రులు పోవకయ్యో అన్నారు. వీళ్ళేమో ప్రెషర్ పెడుతున్నారు. ఎవరు? దూతులు ప్రెషర్ పెడుతున్నారు. చంపేసే సెల్లు వేయి. ఎట్లా సెల్లు వేస్తానయ్యా? ఇదేంటి? ఇందుకైనా నేను ఈ పోస్ట్కి వచ్చింది. నేను ఎన్నో కేసులు నేను డీల్ చేశాను. మీరేం అట్లంటే నేను ఎట్లా చేస్తానా అని చెప్పేసి బాగా స్టడీ చేశాను. బాగా స్టడీ చేసి ఏ కోర్టు అయినా సరే ఒకసారి జడ్జిమెంట్ ఇస్తుందా? 3 సార్లు ఇస్తుందా? 2 సార్లు ఇస్తుందా? ఒకసారి ఇస్తుంది. కానీ ఇక్కడ జడ్జిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందంటే 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చింది జడ్జిమెంట్. ఏమని వచ్చింది జడ్జిమెంట్? యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో చివరిలో ఏం రాయబడింది? ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు. అది 1వసారి. నెక్స్ట్ 19వ అధ్యాయము 4వ వచనం, అది 2వసారి. మరలా 3వది 19వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా ఒకసారి చెప్తారు కానీ 3 సార్లు చెప్తారు అన్ని జడ్జిమెంట్ని. ఈయన ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పి కూడా ఏం చేశాడు? మీరు రాదని ఇష్టం చేసుకుంటుకోండి అని చెప్పేసి అప్పగించాడు. ఇదేం పోస్ట్ ఇది?
3 సార్లు జడ్జిమెంట్ ఇచ్చాడు పెద్ద ఆయన. ఇచ్చేసి ఏం చేశాడు, ఆయన విడుదల చేయాలి కదా, విడుదల చేయాలి. నేను నాకు ఏ దోషం కనపడలేదని చెప్పి అన్నప్పుడు ఆయన విడుదల చేయాలి. కానీ ప్రజలు ఏం చేశారు, ప్రెషర్ పెట్టారు. ప్రజలంటే ఎవరంటే యూదులు ప్రజలు పెట్టారు. అందుకని చెప్పేసి మీ ఇష్టం చేసుకోండి పోండి అని చెప్పేసి ఆయన చేతులు కడిగేసుకొని అప్పగించేశారు. వాళ్ళు తీసుకుపోయి ఏం చేశారంటే యెరూషలేము గవని వెలపటికి ఊరు బయటికి తీసుకుపోయి ఏం చేశారంటే సిలువకేసి చంపేశారు, హత్య చేశారు. చేయొచ్చట్లాగా చేయకూడదు, కానీ ఆయన అట్లా కావాలి అనేది ఎవరి చిత్తం, అది దేవుని చిత్తం. ఎందుకు, ఎవరి కోసం, మన కోసం, నా కోసం, చెప్పండి ఎవరి కోసం, నా అంటే భయం ఉంటుంది. కాబట్టి మన కోసం, నా కోసం తండ్రి అయిన దేవుడు మనం అలాంటి ప్రేమతో ప్రేమించు. ఇదేందయ్యా, నీ కుమారుని ఏ దోషం లేదు కదా, అయినా కూడా నీ కుమారుని అంతగా చేసిన ఏంటంటే అది నా ప్రేమ అంటాడు. ఏమంటాడు, అతను నలగొట్టని యెహోవాకి ఇష్టమైందంటే నేను ఎంతగా ప్రేమించాను చూడని చెప్పేసి అది రుజువు అనమాట, ఎవిడెన్స్. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఎవిడెన్స్ ఏంటంటే తన కుమారుని యొక్క క్రూసిఫిక్షన్. ఏంటది, సిలువ త్యాగం. ఆ కుమారుడు ఎలాగైపోయాడు, కొంతమంది రోడ్లో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినారు అనుకోండి, కొంతమంది శరీరం అంతా బ్రేక్ అయిపోయి గందరగోళం అయిపోతుంది. కొంతమంది ఏమంటారంటే నేను దాన్ని చూడలేకపోతున్నాను ఆ దృశ్యాన్ని అని చెప్పి తల తిప్పేసుకుంటారు కదా, వికారం ఉంటుంది పరిస్థితి. కానీ ఇది ఎలాగైపోయాడంటే స్వరూపమైనను సొగసైనను నేను వాడిగా చేయబడ్డా అనేది ఒకటి. ఇంకోటి ఏం రాయబడిందంటే మనుషులు చూడనల్లని వాడిగా చేయబడ్డాడు. ఆ దృశ్యం వైపు ఎవరు చూడలేకపోతున్నారు, చూడడానికి అంత డేర్ చేయలేకపోతున్నారు, అంటే అంత వికారంగా అయిపోయినాడు ఆయన. మనుషులు చూడలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే నేను చూడలేకపోతున్నానని చెప్పేసి పక్కన తిప్పుకుంటూ వదిలేసారు తల. అంత డేంజరస్గా అయిపోయినాడు. ఎందుకంటే అట్లా కొట్టారు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా, మనం అనేది ఎప్పుడు యూజ్ చేయకండి. మనం అనేది కరెక్టే నేను ఉండాలి అంటే అప్పుడు దేవుని ప్రేమ మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది. అర్థం కావట్లేదు కాదులే కానీ కరెక్ట్ సూట్ అవుతుంది అన్నట్టు, అలైన్మెంట్ బాగుంటుంది అన్నట్టు. ఆ ప్లేస్లో ఎవరు ఉండాలంటే నేను ఉండాలి. కానీ నన్ను ఆయన సేవ్ చేసి నా ప్లేస్లో తండ్రి అయిన దేవుడు ఎవరిని పెట్టాడు, నా కుమారుని పెట్టాడు. ఎందుకు పెట్టాడు, నా మీద ఆయనకి ఏముంది, ఎన్నంతల ప్రేమ ఉంది, 700 ప్రేమ ఉంది. ఆ 700 ప్రేమలో ఒకటో దాని పేరు ఏం పేరు, చివరి దాని పేరు ఏం పేరు, అట్లా కాదులే కానీ మళ్ళీ చెప్తాను. కాబట్టి దేవుడు మనల్ని 700గా ప్రేమించాడు కదా, వాటిలో ఒకటో దాని పేరు ఏం పేరంటే మనమంతా బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. ఏడోది ఏంటంటే త్యాగ సహితమైన ప్రేమతో ప్రేమించాడు. 5వది ఏంటంటే ఇప్పుడు అయిపోయింది, అవతల యువతలు అంటాం కదన్నా నేను మధ్యలో దొరకాలి నా వాళ్ళు కాదు, మహాప్రేమతో ప్రేమించాడు. కన్ఫ్యూజ్ కాదా, ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. దేవుడు మనల్ని 700గా ప్రేమించి ఏం చేస్తాడు, తన కుమారుని మన కొరకే అర్పించేస్తాడు. నేటి దినాల్లో ఈ వర్తమానం ఉంటున్నటువంటి మనము ఇప్పుడు ఈ ప్రేమ రుజువు కాబట్టి ఇప్పటికి ఎంతకాలం అయిపోయింది, ఎంతకాలం అయింది, ఉరామలుగా చెప్పండి లేదా సుమారు చెప్పండి, అప్రాక్సిమేట్లీ అందాజా ఏం చెప్పండి, ఎంతకాలం అయింది ప్రేమ రుజువు చేయబట్టి, చెప్పండి మీద 2024 సంవత్సరాలు అయిపోయింది. 2024 సంవత్సరాలప్పుడు మనం ఎక్కడున్నాం, చూసారు కొంతమంది వెతుక్కుంటున్నారు. 2024 సంవత్సరాల క్రితం మేము ఎక్కడున్నాం అంటే మనకే తెలియదు, అది దేవుని తప్ప మనకి తెలియదు. ఆ జీవకణం ఎక్కడుంది, 2024 సంవత్సరాలు అప్పుడు నా యొక్క సెల్ ఎక్కడ ఉంది అంటే నాకు తెలియదు, దేవుని తెలుసు. టైం వచ్చింది, కాలచక్రం తిరుగుతూ ఉంది. క్రీస్తు శకంలో కాలచక్రం తిరుగుతూ ఉంది. కాలచక్రం తిరుగుతూ ఉంటే 1900 సంవత్సరం స్టార్ట్ అయింది. 1900 సంవత్సరాల టైంలో అప్పుడు ఆ సంవత్సరం రోజున మనం వచ్చాం ఈ భూమి మీదకి. మనం వచ్చాం, పుట్టాం, పెరుగుతూ ఉన్నాం. పెరుగుతూ ఉండే క్రమంలో మన దగ్గరకు ఎవరో ఈ 3 పాయింట్లు తీసుకొచ్చారండి. ఏ 3 పాయింట్లు,
ఏ 3 పాయింట్లు? అంతే, సింపుల్. అది ప్యూర్ గాస్పెల్ అంటారు దాన్ని. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఆ పాయింట్స్ గురించి చెప్పాడు అన్నమాట. 3 పాయింట్లు, అచ్చమైన స్వచ్ఛమైన సువార్తలు ఆ 3 ఉంటాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది? నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము, అది 1వది. రెండవదిగా సమాధి చేయబడింది. మూడవదిగా లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. దాన్ని ఏమంటారు? ఉపదేశం అన్నాడు ఆయన. ఎవరైనా? పౌలు భక్తుడు. నాకు ఇవ్వబడిన ఉపదేశం, దేవుడు నాకు ఉపదేశం ఇచ్చాడు, ఒక డాక్టర్ని ఇచ్చాడు. ఆ ఉపదేశానికి ఇంకో పేరు ఏం పేరంటే సువార్త. ఉపదేశం అన్నా సువార్త అన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, మనం ఏ ఉపదేశానికి లోబడ్డాం? ఈ ఉపదేశానికి లోబడ్డాం. మరణ భూస్థాపన పునరుత్థానం. ఈ 3 పాయింట్స్ మన దగ్గరికి వచ్చినాయి. మనం పుట్టే ఒక టైంలో పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఈ 3 పాయింట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేసాం? మనకు అర్థమైపోయింది. ఈ అర్థాన్ని ఎవరు చేశారు? మనకు ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చారు? మనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఇస్తే మనం దేవునికి ఏమని పరిచయం చేసుకున్నాం? పాపులమని పరిచయం చేసుకున్నాం. ఏమన్నాం మేము? దేవుణ్ణి యేసు ప్రభు నాకు ఏం చేశాడు మేము? ఈ 3 పాయింట్స్ చేశాడని చెప్పేసి నమ్మే అన్నమాట. ఇప్పుడు యేసు నాకు ఏమయ్యాడు? ఫస్ట్ యేసు నాకు ఏమయ్యాడు? ప్రభు. యేసు ఇప్పుడు నేను ఏమనాలి? ప్రభు అనాలి. అంతకుముందు యేసు నాకు ప్రభు అని చెప్పి ఉంటామా? ఇది అనలేదు. యేసు ఎవరు? ప్రభు. యేసు నీకు ఎవరు? ప్రభు. యేసు ప్రభు. యేసు ప్రభు అని చెప్పి కలిపి కొట్టేసేవాడు. యేసు ఎవరు మనకు? ప్రభు. యేసు నాకు నీకు ప్రభు అని చెప్పేసి ఎవరు చెప్తారు? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చివరి 2 లైన్లు చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. అది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరి ద్వారా ఎవరని మనకు తెలియపరచబడింది? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. యేసు ఎవరంట? ప్రభు అంట. ఎవరు ప్రభు? నా ప్రభు. నాకు ఒక ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు పేరు ఏం పేరు? యేసు. అని నీకు ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పారు. అందుకనే యేసు ప్రభు అని చెప్పండి. యేసు ప్రభు అని హృదయం నమ్మి నోటితో ఒప్పుకుంటే అది వచ్చింది, రక్షణ వచ్చింది. యేసు నాకు ప్రభు అని చెప్పేసి నేను హృదయంలో నమ్మాను. ఆ యేసు నాకు ప్రభు. ఆ ప్రభు నా కొరకు ఏం చేశాడు అనే 3 పాయింట్స్ నేను విశ్వసించినందుకు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. జీవితం మారింది. ఇక మనస్సాక్షి నాకు పడవట్లేదు. ఇంకా ఆ రోజు నుంచి మనస్సాక్షి నాకు ఏమవుతుందంటే, ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు, ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా జీవించు అని చెప్పేసి అంటుంది. అంతకుముందు ఈ మనస్సాక్షి ఏమని చెప్పింది? ఏం చేసింది? మనస్సాక్షి రోజు పిన్నింగే, రోజు గుచ్చుడే. ఈ గుచ్చుడు దెబ్బను తట్టుకోలేక ముఖమంతా ఏమైందంటే అది పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? నిజమైన సంతోషం, నిజమైన శాంతి, నిజమైన సమాధానం లేదు. మరి మనుషుల దగ్గర చలామణి కావాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏదో నటించినట్టుగా నవ్వుని క్రియేట్ చేసుకుని వాళ్ళ దగ్గర నేను యాక్ట్ చేస్తూ వచ్చాను. అది వాస్తవికమైనది కాదు. ప్రపంచంలో జరుగుతుంది అదే. కానీ మనిషి ఒక చిన్న తప్పు చేసినా కూడా మనస్సాక్షి ఊరుకోదు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంటే, రే నువ్వు బలపం దొంగిలించలేదా, నీ ఎరేజర్ దొంగిలించలేదా అన్నప్పుడు నాకేమవుతుంది? నేను నిజంగా ఆనందించగలనా? ఆనందించలేను. అదే టైంలో ఎవరో నా దగ్గరికి వచ్చారు. ఆ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా? సంతోషంగా ఉండాలా? సంతోషంగా ఉండాలి. అతను పలకరించినప్పుడు నేను సంతోషం ఉండకపోతే వాడు నన్ను ఏదో అంటాడు. అందుకని నేను సంతోషంగా ఉండాలి. ఈ సంతోషం డూప్లికేట్దా, రియల్దా? డూప్లికేట్. ఎలా చలామణి అయితే వచ్చాం. అబ్బాయి ఈ పోటీ ఎంతకాలము? ఇంతేనా ఈ పోటీ? దీనికి స్టాప్ లేదా అని అంటే ఉంది. అది ఎప్పుడనంటే
యేసయ్య నా పాపిని అన్నప్పుడు ప్రభు నా పాపలను ఏం చేశారంటే క్షమించేసి నా పాపలన్నింటినీ కూడా తుడిచివేశాడు ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తం ద్వారా నా పాపలు తుడిచివేశాడు. దానికి రుజువేంటి? నేను ఎర్రగా అయిపోయినా, నా బట్టలు ఎర్రగా అయిపోయినాయా? కాదు కాదు, నా మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యం. అప్పటి నుంచి నా మనస్సాక్షి ఇంకా పొడవట్లేదు. ఏం చేస్తుంది తెలుసా? ఏ రోజు నుండి నువ్వు దేవుని బిడ్డవు, రక్షించబడ్డావు, చాలా జాగ్రత్తగా జీవించు అని చెప్పేసి అంటుంది. అప్పుడు నాలో నిజమైన ఆనందం అంటే ఏంటో అప్పుడు దొరికింది. అది ఎల్లప్పుడు ఉంటుంది, యుగయుగాలు ఉండిపోతుంది. దానికి ఒక ఆనందం, దానికి ఒక పేరు. ఏమానందం అంటే రక్షణానందం, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఇలాంటి అనుభవం నాకు దొరికింది. అది వెంటనే తర్వాత టైం వచ్చినప్పుడు నేనేం చేశానంటే, యేసు నా కొరికే మరణించి పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు కాబట్టి నన్ను నేను ఆయన ఐక్యపరుచుకుంటున్నానని చెప్పేసి నేను కూడా ఏం చేశానంటే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను. రైట్? బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఏమైందంటే అప్పుడు దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఫస్ట్ నేనేం చేశాను, మనం ఏం చేశాం? ఫస్ట్ మనం ఏం చేశాం? దేవా మనం 700గా ప్రేమించామని చెప్పేసి ఆ ప్రేమను నేను అర్థం చేసుకొని నేనేం చేశాను? మనం ఏం చేశాం? పాపంలో ఒప్పుకున్న తర్వాత ఆయన అంగీకరించాం. ఆయన అంగీకరిస్తే ప్రభు మనకి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. తర్వాత మనము ఆయన మరణంలో భూస్థాపనలో మనం కూడా పాల్గొంటున్నామని చెప్పేసి ఏం తీసుకున్నాం? బాప్తిసం తీసుకున్నాం. ఈ రెండు పనులు మనం చేసినందుకు దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ అంటే వరం అనమాట. ఏంటిది వరం? పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు. అట్లాగనే చెప్పుకోవచ్చు, లేదా దేవుడు తన ఆత్మ చేత మనల్ని ఏం చేశాడు? ముద్రించాడని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ అసలు ఏంటి? ప్రేమ. ఎవరు ప్రేమ? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఇప్పుడు నేనేం చేయాలి? సహోదరులను ప్రేమించాలి. ఎక్కడో ఇంగ్లాండ్లో ఉండేటువంటి డేవిడ్ లివింగ్స్టన్ వచ్చేసి కటిక చీకటి కలిగినటువంటి ఖండంలోకి వచ్చేసి క్యానిబల్స్ మధ్యలో పనిచేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయనకేమైనా అవసరమా? డబ్బుకేమైనా తక్కువ? తెలుగుకేమైనా తక్కువ? ఆ దేశం ఏమైనా పేద దేశమా? కాదు కదా. మొత్తం విడిచిపెట్టేసి దేశం కానీ దేశానికి, ఖండం కానీ ఖండానికి వచ్చేసి ఆ చిట్టడు ఆ దట్టమైనటువంటి అడవుల్లో తిరిగి దేవుని ఎరగినటువంటి ఒక అనాగరికుల మధ్యలో తిరిగి వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించి వాళ్ళని మార్చి దేవుడు అంటే ఈయన అని చెప్పేసి దేవుని బిడ్డగా చేసేటువంటి పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇది. అంత ఈజీగా జరిగేది కాదు. ఆయన అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఏంటి అంటే ఆయన ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? దేవుని ఎరగనటువంటి వాడు ఉన్నారే వాళ్ళని ప్రేమించాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఎవరిని ప్రేమించాలి? దేవుని ఎరగని వాడు. ఫిలదెల్ఫియా అనుకోండి. ఫిలదెల్ఫియా అంటే సహోదరుని ప్రేమ. మనం కూడా ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఫస్ట్ మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుడిని కనపడుతున్నాడా? చూద్దాం. బ్రదర్ రాత్రి నాకు కళ వచ్చింది బ్రదర్, కళ్ళగా దగదలాడుకుంటూ వచ్చాడు బ్రదర్ అంటే తక్కువ అవుతుంది. అది రియల్ కాదు కదా. ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద దేవుని చూడలేదు. కానీ ఒక టైం వస్తుంది చూస్తాం అనేది నిరీక్షణ. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి మనము చూసి ప్రేమిస్తున్నామా? చూడకుండా ప్రేమించుతున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయనను చూడకపోయినా కూడా మనం ఆయనను ప్రేమించుచున్నాము. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? కనబడని దేవుని ప్రేమిస్తున్నాం. ఎంత గొప్ప విషయం కదా. కనబడని దేవుని ప్రేమిస్తున్నాం. ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నామంటే కనబడకపోయినా కూడా ఆయనను ప్రేమిస్తున్నాం.
ఆయన దేవుని మనం కనబడకపోయినా ప్రేమిస్తున్నామంటే, ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? కానీ ఇప్పుడు యేసు ప్రభుని ఆకాశ మండలంలో రెండో రాకడలో ఖచ్చితంగా చూస్తాం కానీ ఈలోపు నేను దేవుని ప్రేమిస్తున్నానని అని కన్ఫర్మేషన్ ఎలాగా? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేసి కన్ఫర్మేషన్ ఎలాగా? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి రుజువేంటి? అందుకని చెప్పేసి ఫిలడెల్ఫియా అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. ఫిలడెల్ఫియా అంటే అర్థం ఏంటంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు దేవుడు మనకు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. మరి కనిపించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనని ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు మనం ఎలా రుజువు చేయాలి? సహోదరులను ప్రేమించాలి. కరెక్ట్గా అంతవరకు బాగానే ఉంది కానీ మరి సహోదరులను ప్రేమించాలంటే ఆ ప్రేమ ఫస్ట్ నాలో ఉండాలిగా. ఇప్పుడు సహోదరులను ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి? నా సొంత ప్రేమతో ప్రేమించాలా, లేకపోతే దేవుని ప్రేమతో ప్రేమించాలా? అందుకని చెప్పేసి మన హృదయం అంతా కూడా, మన జీవితం అంతా కూడా దేనితో నింపబడి ఉండాలి? దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. జాగ్రత్త. మన హృదయంలో ఎలాంటి ప్రేమతో నింపబడి ఉండాలి? దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. మరి మన హృదయం దేవుని ప్రేమతో ఎలా నిండుతుంది? మన హృదయం దేవుని ప్రేమతో ఎలా నిండుతుంది? నాలో దేవుని ప్రేమ ఉందని చెప్పేసి ప్రూఫ్ ఏంటి? ఉందా మనలో దేవుని ప్రేమ? ఎందుకు వచ్చాను ఈరోజు మీటింగ్కి ఏముంది కదా, అట్లా లేదు కదా. నాలో దేవుని ప్రేమ ఉందని చెప్పేసి ప్రూఫ్ ఏంటి? అంతే కాదు, మొత్తము ప్రాసెస్ని అర్థం చేసుకున్నాం. ఏదో ప్రాసెస్ నిందా చెప్పినటువంటి విషయమే మళ్ళీ ఒకసారి ఇంకా రిమైండ్ చేసుకున్నాం. ఫస్ట్ యేసు ఎవరని నా ప్రభు అని మనకి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పాడు. ఆ ప్రభుని మనకి ఏం చేశాడని చెప్తాడు? 3 పాయింట్లు చేశాడు అని చెప్తాడు. ఏం పాయింట్లు చేశాడు? అది ఇప్పుడు ఈ పాయింట్ని ఎవరి కోసం చేశాడు? అప్పుడు నేనేం చేయాలి? ఒప్పుకున్నప్పుడు నేనేమవుతానంటే కన్ఫ్యూస్ అవుతాను. అప్పుడు నేను దేవుడికి ఏమైనా పరిచయం చేసుకుంటాను? బాగానే పరిచయం చేసుకుంటాను. పరిచయం చేసుకున్న వెంటనే దేవుడు నన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అనుభవానికి ఒక పేరు, ఏం పేరు? రక్షణ. అలాగే అనుభవంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? పరిశుద్ధాత్మని వరం ఇస్తాడని చెప్పేసి బైబిల్ ఎక్కడ రాయబడింది? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం ఏం రాయబడింది? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ నేను దేవుని ప్రేమించాలన్నా, సహోదరుని ప్రేమించాలన్నా నాలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొద్దిసేపు నాలో ప్రేమ ఉండాలి కదా. ప్రాసెస్ ఎక్కడ వరకు సాగింది? పరిశుద్ధాత్మని వరము పొందుదురు అనే దగ్గరకు వచ్చి ఆగింది అనమాట. ఇప్పుడు దీన్ని మరలా కంటిన్యూ చేయాలి. పరిశుద్ధాత్మని పొందాలనంటే, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని అంటే మనం చేయాల్సినటువంటి వర్క్ అంతా ఏంటంటే అది చేయాలి. 2 పనులు చేయాలి. దేవుడు ఒక పని చేస్తున్నాడు అక్కడ.
ఏం పని చేసాం మనం? రెండు పనులు ఏం చేసినాం? ఒకటోది మారు మనసు పొందాం, లేదా రక్షణ తీర్మానం చేసుకుని రక్షించబడ్డాం. తర్వాత ఏం తీసుకున్నాం? బ్యాప్టిజం తీసుకున్నాం. తర్వాత ఈ రెండు చేసినందుకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏమిస్తాడు? దీనికి రిలేటెడ్గా కంటిన్యూస్గా ఒక వాక్యాన్ని జత చేస్తే ప్రాసెస్ మొత్తం అర్థమైపోతుంది. ఏంటంటే అందరూ వచ్చి ఆగాం కదా, ఇప్పుడు ఇమ్మీడియట్గా దీన్ని ఎట్లానే ఉంచి దీనికి కంపోజింగ్గా ఒక వచనాన్ని యాడ్ చేద్దాం. అదేంటంటే రోమాపత్రిక 5:5 చదువుతాం. రోమాపత్రిక 5:5 చదువుతాం. రోమాపత్రిక 5:5 చదువుతాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఏమంటారంటే కాదా? అయిందా కాలేదా? ఇప్పుడు చెప్పండి, మన హృదయం ఇప్పుడు దేంతో నింపబడింది? మన హృదయం ఇప్పుడు దేంతో నింపబడింది? దేవుని ప్రేమతో నింపబడింది. ఎవరి ద్వారా నింపబడింది? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. మనలోనికి పరిశుద్ధాత్ముడు దేవుని వరముగా రావాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలంటే ఏం పొందాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినామో? ముందుకెళ్ళా వెనక్కి వచ్చామా? వెనక నుంచి ముందుకు వచ్చామా? ముందు నుంచి వెనక్కి వెళ్ళామా? వెనక నుంచి ముందుకు వెళ్ళాం కదా, ముందు నుంచి వెనక్కి వెళ్దామా? ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసుకి ఇంకో పేరు ఏం పేరంటే రక్షణ పొందాలి. ఇంకో పేరు ఏం పేరంటే బార్న్ అగైన్ కావాలి. ఇంకో పేరు ఏం పేరంటే తిరిగి జన్మించాలి. ఇంకో పేరు ఏం పేరంటే నూతన జన్మను పొందాలి. పేర్లు రకరకాలుగా ఉన్నాయి కదా, అనుభవం ఒకటే కదా. ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు. సింపుల్గా చెప్పుకున్నారు, మారు మనసు పొందాలి. తర్వాత ఏం తీసుకోవాలి? తీసుకుంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? పరిశుద్ధాత్మను ఇస్తాడు. వచ్చిపోతాం కదా, లోపల ఉండిపోతాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడుతుందా లేకపోతే ఈఎంఐ టైంలో కొంచెం కొంచెం పోస్తాడా? కుమ్మరించడం అంటే ఫుల్ గ్లాస్ ఇట్లా అంటే చాలు కుమ్మరించడం అవుతారు. చెప్పండి ఏమంటారు? ఫుల్ వాటర్ గ్లాస్ ఇట్లా అంటే దాన్ని కుమ్మరించడం, పోర్ అవుట్ అంటారు. లేదా బదులు కొంచెం 4 బట్టలు వేసుకో, తర్వాత ఇంకా 10 బట్టలు వేస్తానంటే దాన్ని ఏమంటారు? ఈఎంఐ టైప్ అంటారు. అట్లా వేసాడా దేవుడు? కాదు కదా, కుమ్మరించాడు. ఇప్పుడు చెప్పండి, మన హృదయం మనకు తెలియకుండానే ఈ ప్రాసెస్ జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, మనకు తెలియకుండానే దేవుడు ఈ ప్రాసెస్ మన హృదయంలో జరిగించాడు. ఇప్పుడు మన జీవితంలో, మన సొంత జీవితంలో ఈ ప్రాసెస్ జరిగింది. ఇప్పటికి ఎంతకాలం అయింది? అందరికీ ఒకటే నెంబర్ ఉంటుందా? చెప్పండి, అందరికి ఒకటే నెంబర్ ఉంటుందా? ఉండదు. కొంతమంది 5 సంవత్సరాలు అంటారు, కొంతమంది 10 సంవత్సరాలు అంటారు, కొంతమంది 5 సంవత్సరాలు అంటారు, కొంతమంది 30 సంవత్సరాలు అంటారు. ఎట్లా ఉంటాయి? డిఫరెన్స్గా ఉంటుంది అన్నమాట. మనకు తెలియకుండా ఒక అద్భుతమైన సంగతి మనలో జరిగింది. అదేంటంటే మన హృదయం మనకి ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? లాస్ట్లో దేవుని ప్రేమ వచ్చింది. దేవుని ప్రేమ మనలోకి రావడం అంటే, ఒక పాపైనటువంటి ఒక మనిషి యొక్క హృదయం నుండి దేవుని ప్రేమ రావాలంటే 700 ప్రేమ అంటే, చెప్పండి దేవుని ప్రేమ ఎలా అంటే 700 ప్రేమ రావాలంటే, ఆ క్యారెక్టర్స్తో నిండినటువంటి దేవుని ప్రేమ మన హృదయంలో రావాలంటే మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటంటే 2 ప్రాసెస్ చేయాలి. ఏంటి? బార్న్ అగైన్ కావాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. తీసుకుంటే దేవుని ఆత్మ మనలోకి వస్తాడు. మనలోకి వచ్చిన దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మన హృదయంలో కుమ్మరించబడినటువంటి ప్రేమను ఏం చేయాలంటే షేర్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? షేర్ చేయాలి. దాన్నే ఏమంటారంటే సహోదర ప్రేమ అంటారు. సహోదరులు మనం అప్పుడు మాత్రమే ప్రేమించగలము. ఇప్పుడు చెప్పండి, మన సొంత ప్రేమతో ప్రేమించగలమా? అస్సలు రానేది. అది ఎంత గట్టిగా ఉంటుందంటే, ఎంత కఠినంగా ఉంటుందంటే అంత కఠినంగా ఉంటుంది. కానీ మన హృదయం ఏం కుమ్మరించబడింది? దేవుని ప్రేమ కుమ్మరించబడింది. దేవుని ప్రేమను ఏం చేయాలి? షేర్ చేయాలి. దేవుని ప్రేమను ఏం చేయాలంటే వెల్లడించాలి, ప్రకటించాలి, చూపించాలి, ఇతరులకు పంచిపెట్టాలి. అప్పుడు ఇలాంటిదా దేవుని ప్రేమ, ఇలాంటిదా క్రీస్తు ప్రేమ చెప్పేసి ఆ క్యానిబల్స్ నమ్మారు.
ఎలాంటిదో దేవుని ప్రేమ అని చెప్పి స్కానిబల్స్ అంటారండి. చదువులు లేదు, మాకు లేదు, వాళ్ళకి బాణాలు తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఏదైనా జంతువు దొరికినా తినేస్తారు, ఏదైనా మనిషి దొరికినా కూడా చేసేసి తినేస్తారు. ఒక్కసారి మనిషి దొరికాడండి, ఇంక రెండోసారి ఎక్కడ తెలుసా, వాళ్ళ కడుపులో ఉంటారు. అంత భయానకమైన ప్రజలు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విపరీతమైన దోమలు, కొడితే జ్వరాలు, ఇంకా చికిత్స లేదు, ఇంకా అవుటే, ఇంకా విషసర్పాలు, భయంకరమైన పరిస్థితి. రేపు బ్రతుకుతాం లేదన్నటువంటి గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి, అలాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని ప్రేమను చూపించి వాళ్ళలో కూడా దేవుని ప్రేమను ఫిల్లింగ్ చేసేటువంటి ప్రక్రియ దేవుని సేవ. వాళ్ళ హృదయాల్లో కూడా దేవుని ప్రేమను ఫిల్లింగ్ చేసేటువంటి ఫిల్లింగ్ ప్రాసెస్ అనమాట ఇది. అది దేవుని యొక్క సేవ. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్లు చేయడానికి ఒక ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే డేవిడ్ లివింగ్స్టన్. చేసి ఆయన తిరిగి గుర్రం వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. గుర్రం వేసుకుని తిరుగుతూ ఉంటే అడవుల్లో, అరణ్యాల్లో, కొండల్లో, లోయల్లో ఆయనకు ఒక అద్భుతమైన సీనరీ కనపడింది. అదేంటంటే వర్షాకాలంలో ఒక జలపాతం, వాటర్ కారుతూ ఉంది. జలపాతం తెలుసు కదండి, వాటర్ వస్తూ ఉంటే చూస్తే అద్భుతంగా ఉంది అని చెప్పేసి చూసి ఏం చేశాడంటే ఒక టైంలో వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళి వాళ్ళ దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాణికి చెప్పాడు. ఆ రాణి పేరు ఏం పేరంటే విక్టోరియా రాణి. చెప్పండి, ఏం పేరు? విక్టోరియా రాణి. నేను ఏదైనా సేవ చేస్తున్నానో నాకు ఒక అద్భుతమైన వింతగానే పడింది అని అంటే, అప్పుడు ఆ రాణి ఏం చేసిందంటే తన ఒక్కతే రాకుండా ఏం చేసిందంటే ఆమె పక్షంగా కొంతమందిని పంపించినట్టు వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం సర్చ్ చేసి చూసి అవును ఇది ఉంది అని చెప్పేసి కనుక్కొని ఏం చేశాను, ఫోటోలు తీసుకొని వాళ్ళకి ఆమెకు చూపిస్తే ఆమెకు చాలా నచ్చింది. అందుకని చెప్పేసి ఆ ఫాల్స్ వాళ్ళ పేరు పెట్టింది. ఏం పేరు తెలుసా? విక్టోరియా రాణి గారు విక్టోరియా ఫాల్స్ అని పెట్టింది. ఏం పేరు పెట్టింది? విక్టోరియా వాటర్ ఫాల్స్. నయాగరా జలపాతం అంటారు కదా, అలాగనే విక్టోరియా జలపాతం అని పేరు పెట్టింది. సర్చ్ కొడితే విక్టోరియా ఫాల్స్ అని పేరు కొట్టేసి కనబడుతుంది చూడండి, ఆపగా కన్నగా ఉంటుంది. అట్లా వచ్చినానమాట. తర్వాత ఆయన సేవ చేసి చనిపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ సొంత వాళ్ళు వచ్చి ఆ డబ్బాని తీసుకుపోవాలని చెప్పేసి వస్తే వాళ్ళు తీసుకుపోనిలా. లేదు మాకు ఆత్మీయ తండ్రి అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోనిలా. అరే ఇది మా దేశంలో పుట్టినోడు బాబు, నేను తీసుకుపోవాలంటే అసలు తీసుకుపోనిలా. చాలాసేపు గొడవ జరిగింది. అట్లా కాదని చెప్పేసి అందరు కూర్చొని ఒక ఒప్పందం చేశారు. వీళ్ళు ఏమంటారంటే రక్షించబడిన వాళ్ళు ఆటవిక ప్రజలు ఏం చేశారంటే సరే ఎంతగానో బతిమాలుతాం కదా అని చెప్పేసి తీసుకుపోలే కానీ ఆయన గుండెగా మాకు ఇచ్చేయండి, నేను సమాధి చేసుకుంటా ఉన్నాను. ఆన్ ద స్పాట్లోనే ఒలిసేసి గుండెకాయని ఇచ్చేస్తారు, సమాధి చేసుకున్నారు. మా ఆత్మీయ తండ్రి చెప్పి సమాధి కట్టారు. మిగతా బాడీ తీసుకుపోయి ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ వాళ్ళు సమాధి కట్టారు. ఎందుకు ఇదంతా జరిగిందనంటే జస్ట్ ఏం లేదు, తనలో ఉన్న దేవుని ప్రేమను పంచిపెట్టారు. ఒక పాపి అయినటువంటి ఒక మనిషిలోనికి దేవుని ప్రేమ ఎలాగొస్తుంది? 7 అంతల ప్రేమ అలాగొస్తుంది. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ మనలో లేవని కాదు. ఈ 2 పనులు జరిగి ఈ 2 పనుల విషయంలో మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి మనం లెక్కలు కట్టుకుంటున్నాం. అవునా కదండి? జరిగితే అప్పుడు ఆ రోజునే దేవుడు ఏం చేశాడు? పోసాడు, ఒక్కసారి కోరౌట్ చేశాడు, కొమ్మరించేశాడు. అప్పటి నుంచి మనం ఏం కలిగి జీవిస్తున్నాం? ప్రేమ కలిగి జీవిస్తున్నాం. చెప్పండి, ఏం కలిగి జీవిస్తున్నాం? ప్రేమ కలిగి జీవిస్తున్నాం. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాం? సహోదరుని ప్రేమిస్తున్నాం. చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నాం? సహోదరుని ప్రేమిస్తున్నాం. నువ్వు సహోదరుని ప్రేమిస్తావు. సహోదరుని ప్రేమించడం అంటే ఈక్వల్. ఎవరిని ప్రేమించినట్లు లెక్క? దేవుని ప్రేమించినట్లు లెక్క. ఇన్ని రోజులు లోకాన్ని ప్రేమించి ఇప్పుడు లోకంలోనే ఉంటూ కూడా సహోదరుని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి చెప్పుకుంటావా? ఇన్ని రోజులు నాలోనే ఉన్నావు. నాలో అంటే ఎవరిలో? లోకంలో. లోకం అంటుంది మనతో. ఇన్ని రోజులు నాలోనే ఉండి నన్ను ప్రేమిస్తూ నాకేదో రక్షణ వచ్చింది, నేను లోకం నుండి నేను ఏదో సపరేట్ అయిపోయానని చెప్పి చెప్పుకుంటా, రక్షణ పొందామని చెప్పుకుంటా, బాప్తిసం తీసుకున్నామని చెప్పి చెప్పుకుంటా, దేవుని ప్రేమ నాలోకి వచ్చిందని చెప్పుకుంటా, నన్ను కాదని చెప్పేసి దేవుని ప్రేమిస్తావా? ఎట్లా ప్రేమిస్తావు? చూస్తా.
ఎట్లా ప్రేమిస్తావు చూస్తా అని చెప్పేసి ఒక్కసారి మూకుమ్మడిగా మనమే దాడి చేయకుండా ఏం చేస్తుందంటే ఈ లోకము ఏం చేస్తుంది తెలుసా? నెమ్మదిగా చాప కింద నీళ్ళలాగా, స్లో పాయిజన్ లాగా ఏం చేస్తుందంటే దేవుని ప్రేమించకుండా నెమ్మదిగా తీసేస్తుంది మనలో. చెప్పండి, ఏం చేస్తుంది? నెమ్మదిగా మనం వెనకబడేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, స్టార్టింగ్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? ఇప్పుడు ఈ ప్రశ్నకి అందరూ సంజాయిషి ఇవ్వాలి. స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మనలో ఉందంటారా? ఫస్ట్ డే ఎంటర్ అయినప్పుడే ఫస్ట్ డే ఎట్లా ఉన్నాం మనం? 5 రోజుల తర్వాత ఎట్లా ఉన్నాం? 1 year తర్వాత ఎట్లా ఉన్నాం? 2 years తర్వాత ఎట్లా ఉన్నాం? అప్పుడు లోకం ఏం చేస్తాడు, సాతానుడు ఏం చేస్తాడంటే దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా రాణిస్తూ ఉంటాడు అన్నట్టు. రాణిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రేమించు చూద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రేమించు చూద్దాం. అప్పుడు మనం ఏమంటామంటే నాకు అన్నీ చక్కగా ఉంటేనే ప్రేమిస్తాను, లేకపోతే నేను ప్రేమించను అని వెనక తీసుకుంటే, నాకు అన్నీ పాజిటివ్గా ఉంటేనే ప్రేమిస్తాను, నాకు నెగిటివ్గా ఉంటే ప్రేమించను అంటే అదే దేవుని ప్రేమ అంటే కాదు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఈ సింపుల్గా ఉంది. చెప్పండి, అందరూ ఇలా పెట్టండి, నెమ్మదిగా తినట్లు లేకుండా దీన్ని ఏమంటారు? ఏమంటే నేను చెప్తా, థమ్స్అప్. చెప్పండి ఏంటి థమ్స్అప్ అంటే ఏంటంటే దీని ఇంగ్లీష్లో దీని పేరు ఏం పేరు? థంబ్. చెప్పండి ఏమంటారు? థంబ్. లేచింది కాబట్టి దీన్ని ఏమంటారు? థంబ్ ఏమైంది? అప్ అయింది. థంబ్ అప్ అనకూడదు ఇంగ్లీష్లో. ఏమనాలి? థమ్స్అప్ అన్నారు. చెప్పండి ఏమనాలి? థమ్స్అప్ అంటే మనం తాగేది గుర్తొస్తుందా? కాదు కదా. దీని అర్థం ఏంటంటే ఛాలెంజ్ అని అర్థం. చెప్పండి ఏంటి? నాకు ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నేను దేవుని ప్రేమిస్తాను. దేవుని ప్రేమించడం అంటే ఈక్వల్ ఏంటి? చెప్పండి. దేవుని ప్రేమించడం ఎవరు ప్రేమించాలని? ప్రేమించాలని. నువ్వు ఎట్లా ప్రేమిస్తావు చూద్దామని చెప్పేసి ప్రతికూలమైన పరిస్థితులు మన మీదకి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ని వచ్చినా కూడా ఏం చేయాలి? ఈ సింబల్ చూపించాలి. చెప్పండి, ఎన్ని వచ్చినా కూడా ఈ సింబల్ని చూపించాలి. ఈ సింబల్ని చూపిస్తే మనం ఎవరో ప్రేమించినట్టుగా అవుతుంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఎవరిని? ఇప్పుడు చెప్పండి దీన్ని. ఇది ఎప్పుడంటే నేను నిజంగానే ప్రేమించడం అనేది సక్సెస్ అవుతున్నానంటే ఇలాగ అనమాట. లేదు నేను దేవుని ప్రేమించడంలో కొంచెం ఫెయిల్ అయిపోతున్నానంటే ఇట్లా అనమాట. థమ్స్ డౌన్ అంటారు. చెప్పండి ఏమంటారు? థమ్స్ డౌన్ అంటారు. ఇప్పుడు చెప్పండి మన అనుభవం ఎలాగుందా ఎలాగుందా? ఇప్పుడు ఎవరు చెప్పదు నాకు తెలుసు. ఇప్పుడు మన అనుభవం ఎలాగుంది? ఇలా ఈ సింపుల్గా ఉందా ఈ సింపుల్గా ఉందా? స్టార్టింగ్ కొత్తలో ఇలాగే ఉంది, అందరికి కామనే. కానీ పరిస్థితులు వచ్చినాయి. పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు ఇలాగే నిలబడి ఉన్నామా లేకపోతే కొంచెం డౌన్ అయిపోయినామా? మరి అట్లయితే ఎట్లా? డౌన్ అయినామంటే ఎవరిని ప్రేమించట్లేదు, అదే సహోదరుని ప్రేమించట్లేదు. సహోదరుని ప్రేమించలేదంటే ఎవరిని ప్రేమించలేదని? దేవుని ప్రేమించలేదంటే ప్రేమించలేదు. మరి దేవుని ప్రేమించకపోతే ఏమవుతుంది? దేవుని ప్రేమించకపోతే 4 పేర్లు ఉన్నాయి. దేవుని ప్రేమించకపోతే 4 పేర్లు ఉన్నాయి. చెప్దామా? అది కానీ చెప్తే గుండెలు తెప్పనాలి. దేవుని ప్రేమించకపోతే ఏమవుతుంది తెలుసా? చూద్దాం. 1వ 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శిక్షింపబడును గాక. ఇప్పుడు చెప్పండి, థమ్స్ డౌన్లో ఉన్న వాళ్ళకి బంపరాపర పెట్టాడు దేవుడు. ఏంటది? శిక్షింపబడును గాక. టన్నుల రెడీగా కావాలా? కష్టం కదా అన్నట్టు ఇక్కడ
కామన్గా ఎవరైనా సరే నాకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటారా, నాకు శాపం కావాలని కోరుకుంటారా? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఎంత స్పీడ్గా ఉంటుంది తెలుసా? అంత స్పీడ్గా వేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు వస్తాడు శాపం? ఇప్పుడు చెప్పండి, ఈ మాట రాసింది పూర్తి అవిశ్వాసులుగా సంఘానిక. ఇప్పుడు ప్రభుని ప్రేమించాల్సింది ఎవరు? ప్రేమించకపోతే శాపం వస్తుంది. అంత డేంజరా. అదొకటోది. రెండోది 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చివరి లైన్. 1 కొరింథీ 13:2. వ్యర్థుడు అంటే ఎవరన్నా మాట అంటే మనం ఎట్లా రెస్పాండ్ అవుతుంది చెప్పండి? పోయి కరెక్ట్గా మన ముఖం మీదకి వచ్చేది నువ్వు బెస్ట్ కూడా అంటే ఎట్లా ఫీల్ అయిపోతాం? ఎంత మాట అని చెప్పేసి పొద్దునకి ఎంచుకుంటావా ఏంటి? ఎంత అసహ్యంగా ఉంటుంది కదా. ఎప్పుడవుతాం అలాగా? ప్రేమ లేకపోతే. మూడవది 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. 3:14. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలో దాటి అన్నాము ఎరుగుదాము. ప్రేమ లేని వాడు, ఇప్పుడు చెప్పండి, ప్రేమ లేకపోతే ఏమవుతుంది? ప్రతిదీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయా లేకపోతే హార్డ్గా ఉన్నాయా? ఒకటోది, దేవుని ప్రేమించకపోతే ఏమవుతుంది? క్షమించబడతాం. రెండవది, వ్యర్థం అయిపోతాం. మూడవది, మరణం మంది నిలిచి ఉంటాం. వీళ్ళకి మాటలు రాస్తుంది ఎవరికి? అసలుకి లోకావస్థలుగా లేకపోతే ఎవరికి? తర్వాత 4వది 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాసురుడు, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. అయ్యో, ఎరకపోతే మన వెనక్కి వచ్చారా ఏంటి? ఎంత డేంజర్ కదా. ప్రేమ లేకపోతే ఏమవుతుందంట? మనకి యేసుప్రభు తెలియదా? ఒక మాట చెప్పండి, యేసుప్రభు తెలియదా? తెలుసా? మరి ఇక్కడ ఏంది అట్లా ఉంది? యేసుప్రభు నాకు తెలుసా అన్నట్టుగానే ఉంటాం, మేము చెప్పుకుంటాం. కానీ చెప్పడానికి యేసుప్రభు నాకు తెలుసు అంటాం, కానీ క్రియల పూర్వకంగా మాత్రం యేసుప్రభు నాకు తెలియదు అన్నట్టుగా ఉండేట్లాగా. అంత లేదు కదా. పిండేస్తున్నాయి కదా 4 విషయాలు మన హృదయాన్ని. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించకపోతే ఏమవుతాం? ఒకటి శపించబడతాం, రెండవది వ్యర్థం అయిపోతాం, మూడవది మరణమందు నిలిచి ఉంటాం, 4వదిగా దేవుణ్ణి ఎరుగం. దేవుడు ఎరగం. యేసుప్రభు నాకు ఎవరో తెలియదు అన్నా అనుకోండి, ప్రభు ఏమంటాడు? నేను ఎవరినో నీకు తెలియదా? సరే, నేను నా బృదలతో వస్తాను, వచ్చినప్పుడు నువ్వెవరో నేను తెలియదు అంటాను. అప్పుడు ఎక్కడ పోతావు? అంతే. సింపుల్, వెరీ సింపుల్. అంటే అంతే కదా. ఇట్లన్నీ కాదులే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 4 నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే మన హృదయం అనే ట్యాంకులో ఏముండాలి? మన హృదయం దేవునితో నింపబడి ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి. దేవుని ప్రేమ నిండాలంటే ఎవరి ద్వారా నిండుతుంది? పరిశుద్ధాత్మ నాలోనికి రావాలంటే నేనేం చేయాలి? ఒకటే చెప్పండి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవాలంటే నేనేం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రాసెస్ అది, రైట్ వే అది. అర్థమైనది. ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి, క్లియర్గా అర్థం చేసుకొని సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లైన్లో ఉన్నారా అనేది చెక్ చేసి వారిని కరెక్ట్గా అదే లైన్లో పెడితే అది స్వచ్ఛమైన సేవ అంటారు. అంతేనా? అంతేనే కాదా? ఈ సీక్వెన్స్ని, ఈ యొక్క టాపిక్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ సినారియోని మనం ఖచ్చితంగా కరెక్ట్గా అర్థం చేసుకొని ఫస్ట్ మనం ఉండి
సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కరెక్ట్గా ఇలాగనే ఉంచడానికి కనుక మన కనుక ప్రయత్నం చేస్తే, తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అలాగనే ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఆ విధంగా సెట్ చేస్తే నన్ను ఏమంటారంటే స్వచ్ఛమైన సేవ అంటారండి. చెప్పండి, ఏమంటారు? స్వచ్ఛమైన సేవ అంటారు. అలాగ ఉన్న వాళ్ళందరినీ కలిపేస్తే ఏమంటారంటే సంఘం అంటారు. చెప్పండి, ఏమంటారు? సంఘం అంటారు. ఏ సంఘం తెలుసా? మహిమగల సంఘం అంటారు. ఏ సంఘము? మహిమగల సంఘం అంటారు. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలబడలేదు. ఇలాంటి సేవ చేస్తున్నామా లేదా? చెప్పండి. ఈ హాల్లో జనాలు ఏంటంటే ఉన్నారు ఇప్పుడు. ఇలాంటి సేవగా ఉందా మన సేవ? లేదా కాలక్షేపం చేస్తున్నామా? లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి ఏదో ఆదరాబదనం చూసారు అట్లా చేసుకుంటూ పోతున్నామా? సంఘానికి ఒక వ్యక్తి వస్తున్నాడా? ఆ ఒక వ్యక్తి ఇదే లైన్లో ఉన్నాడా? సంఘంలో ఇద్దరు ఉన్నారా? ఆ ఇద్దరు ఇదే లైన్లో ఉన్నారా? లేదా సంఘంలో 100 మంది ఉన్నారా? ఆ 100 మంది ఇదే లైన్లో ఉన్నారా? ఉంటే ఆ సంఘం ఎదుట పాతాళంలో ద్వారంలో దాని ఎదుట నిలవలేరు. అలాంటి వాళ్ళకి దేవుడు ప్రకృతిని కూడా లోబరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? చెప్పండి. ప్రకృతిని కూడా లోబరుస్తాడు. ఇలాంటి సేవ చేసే వారికి దేవుడు ఏమిస్తాడంటే, ఎంత ప్రయాసపడ్డావు కదా, నేను నీకు బహుమానం సిద్ధపరిచాను అంటాడు. ఏమంటాడు? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వారి మన క్రియ చొప్పున అంటే అన్నట్టు ఏం చేస్తాం, మన ప్రయాసానికి తగినట్టుగా దేవుడు మనకు మహిమలో బహుమానం ఇస్తాడు. ఈ సేవ చేయాలి. నేను ఏదో సేవకులు అని చెప్పేసి ఆ ట్యాగ్ వేసుకున్నట్టుగా మనం ఉండకూడదు. కానీ సేవకులమే, వాస్తవమే సేవ చేస్తున్నాం, సేవ చేయాలి, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ ప్యూర్ వర్డ్ ప్రకారంగా స్వచ్ఛమైన సేవ విధానం ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ప్రకారంగా ప్రతి ఒక్క సేవకులు, దైవజనులు అందరూ దైవజనులు, ఆ దైవజనుల యొక్క పరిచర్యల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి టోటల్గా దైవజనులు సంఘం అంతా కూడా ఇదే లైన్లో ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. అలాగుందా మన సేవ విధానం? అలాగుందా నేను జీవించే జీవిత విధానం అనేది ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. తీర్మానం చేసి గడి వచ్చింది. ఇప్పుడు మనకి ప్రాసెస్ మొత్తం అర్థమైపోయింది. ఇలా నేనున్నా తీర్మానం చేసుకోవాలి, హృదయంలో డెసిషన్ చేసుకోవాలి. లేదు ఈ రోజు నుంచి నేను అప్డేట్ అవుతాను, ఈ రోజు నుంచి నేను ఈ సేవ విధానాన్ని కొంచెం నేను అప్డేట్ చేసుకొని కరెక్ట్గా లేఖనానుసారంగా ఇప్పుడు నేను వర్క్ చేస్తానని చెప్పేసి చేస్తే నీ ప్రయాసాన్ని దేవుడు దీవించి ఫలితాలను దింపుతాడు, ఫలితం ఇస్తాడు. సంఘం, మన సంఘం, మా సంఘం అని ప్రతి విశ్వాసుడు ఆ విధంగానే ఉంటాడు. ఇలా జీవించే క్రమంలో సాతాను యొక్క దాడి కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఏముంటుంది? సాతాను యొక్క దాడి కూడా ఉంటుంది. ఎట్లా దాడి చేస్తా తెలుసా? నువ్వు ఇట్లా చేస్తావా? నీ కింద ఉండేటువంటి విశ్వాసం ఆ విధంగా ప్రిపేర్ చేస్తావా అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఎవరో ఒకరు లేదా మన ద్వారా ఏం చేస్తాడు, నెమ్మదిగా ఏం చేస్తాడంటే ఆ ప్రేమను ఏం చేయాలంటే, మనలో ఉన్న ప్రేమను ఏం చేయాలని చూస్తూ ఉంటాడు. కట్ చేయాలని చూడడు, కానీ ఆ ప్రేమను దొంగిలించాలని చూడడు, కానీ వాడిదైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి మన ప్రేమలో పెట్టేస్తాడు. ఆ ప్రేమ అదేం చేస్తాడు, మన ప్రేమను తినేస్తూ ఉంటుంది. చెప్పండి, ఏం చేస్తుంది? దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడింది కదా, కొమ్మరించబడితే ఆ ప్రేమను తినేస్తూ ఉంటుంది. దాని పేరు ఏం పేరు అంటే అక్రమము. చెప్పండి, ఏంటది? అక్రమము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మనలో దైవికమైన ప్రేమ, 7 ప్రేమను డిస్ట్రాయ్ చేయడానికి మనలోనికి ఏమొస్తుంది? పాడైపోతుంది. ఈ అక్రమం అనేటువంటిది దేవునికి సంబంధించిందా లేకపోతే ఎవరికి సంబంధించింది? అందుకని చెప్పి సాతాను ఏం చేస్తాడంటే, నీ ప్రేమను తీసేస్తాడని చెప్పేసి అనగాని జస్ట్ తనదైనటువంటి దాన్ని తీసుకొచ్చి మనలో పెట్టేస్తాడు. దేవుడేమో తనదైనటువంటి దాన్ని మనలో పెడతాడు, సాతానుడు కూడా తనదైనటువంటి దాన్ని మనలో పెట్టేస్తాడు.
ఇప్పుడు మన హృదయంలో మనం ఈ రెండిట్లో దేన్ని యాక్సెప్ట్ చేయాలి? మనం ఏది ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి? దేవుని ప్రేమ మాత్రమే ఉండాలని చెప్పేసి కోరుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అది కూడా ఉంటే బాగుంటుంది, అది కూడా ఉంటే కొన్ని సమస్యలు సెట్ అయిపోతాయి అన్నట్టు ఆలోచన చేస్తాం. గుర్తుపెట్టుకోండి. పైగా మనం ఏమనుకుంటామంటే అది బాగానే ఉన్నట్టుగానే ఉంది కదా, కానీ దాని పేరు ఏం పేరంటే డిజార్డర్. చెప్పండి ఏంటది? అక్రమం అంటే ఏంటి? క్రమం కానిది. ఆర్డర్ అంటే క్రమం, డిజార్డర్ అంటే అక్రమం. అందుకని చెప్పేసి డిజార్డర్ తీసుకొచ్చి పెట్టేస్తారు. డిజార్డర్ తీసుకొచ్చి పెట్టేస్తే ఏమైందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది, సేవ పోతుంది, సాక్ష్యం పోతుంది, అన్నీ పోతుంది. ఏం చేస్తున్నామంటే మనం పైకి మాత్రం సేవ అంటాం, కానీ అసలు అయినటువంటి మొత్తం గ్రౌండ్ మొత్తం పాడైపోతుంది. ఇక దేవుడు వస్తున్నాడు, రెండవ రాకడ ప్రభువుని ఎదుర్కోవాలంటే భయం పడుతుంది మనకి. ఎందుకు? నాశనం అయిపోతుంది కదా. అదే కష్టపడి కొంచెం క్రయం చెల్లించి ఆర్డర్ ప్రకారం మనం జీవించి ప్రిపేర్ చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తాం. మన సేవ విధానం కూడా అలాగే ఉంటే ఎంత బాగుందో. ఓ దేవా, చివరి దినాల్లో ఇలా జీవించడం అంటే నాకు చాలా టఫ్గా ఉంది, నీ కృపణంగా దయచేయకుండా. ఈ చివరి దినాల్లో, కడవరి దినాలు ఇలాగ ఎంత ప్యూర్గా, ఎంత నాణ్యంగా, ఎంత స్వచ్ఛంగా జీవించాలంటే కష్టంగా ఉంది ప్రభు. కొంచెం ఏమన్నా మార్జిన్ ఇస్తావా? దేవుడు ఏమైనా ఇస్తాడంటే మార్జిన్ ఇవ్వడు కదా. ప్రాసెస్ ఇదని చెప్పి కొద్దిగా చెప్పేస్తాడు. మార్జిన్ అంటే ఏంటి? అక్రమమే. దేవుడు అక్రమం ఇస్తాడా? ఇవ్వడే కదా. లేదు లేదు, ఏదేమైనప్పటికీ కూడా నేను మాత్రం ప్యూర్గానే ఉంటానని చెప్పేసి ఆర్డర్ ప్రకారంగా జీవిస్తూ ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. మన సేవా విధానం అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమ పంచగలం. విశ్వాసం అనుభవిస్తారు, అందరూ అనుభవిస్తారు. మన ప్రేమను కనుక లోకస్తులు కనుక అనుభవించారంటే రక్షించబడతారు. మన ప్రేమను కనుక సంఘంలో ఉన్న వాళ్ళు అనుభవించారంటే సంఘం క్షేమం పొందుతుంది. రైట్? 1 రూపీ కాయనికి బొమ్మ బరుసు ఉంటుంది కదా, అలాగనే మన సేవా విధానం కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటోది సోల్ విన్నింగ్, రెండోది ఏంటి? ఎడిఫై ద చర్చ్. సోల్ విన్నింగ్ అంటే ఆత్మలను సంపాదించడం, రెండోది ఏంటి? సంఘానికి క్షేమం కలిగించడం. ఈ రెండింటికి అవసరమైంది ఏంటి? కామన్గా దేవుని ప్రేమ. మన కనుక దేవుని ప్రేమను కనుక చూపిస్తూ ఉంటే లోకస్తులు ఏమవుతారు? రక్షించబడతారు. సంఘంలో చూపిస్తూ ఉంటే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి పొందుతుంది. చెప్పండి, ఏమవుతుంది? క్షేమాభివృద్ధి పొందుతుంది. మనలో ఉన్న ప్రేమ కనుక విస్తరించట్లేదు, అక్రమించబడింది, అక్రమం విస్తరించట్లేదు, అనేక ప్రేమ చల్లారిపోతుందనంటే అది నా ఒక్కడి విషయం జరుగుతుందంటే ఈ 2 రకాలుగా పని జరగదు. ఈ 2 యాంగిల్స్లలో పని జరగదు. ఎందుకంటే అసలైంది విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది. ఎంత డేంజర్ కదా. ఇక్కడ మెసేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మెచ్చుకోవట్లా లేదా విమర్శించట్లా. మరి మనం అనుకుంటాము, నేను దేవుని ప్రేమ లేకపోతేనే చర్చకు వచ్చానే, ఉంటేనే కదా చర్చకు వచ్చింది. మనలో దేవుని ప్రేమ ఉంది లేదని చెప్పేసి ఎవరు సమర్థించట్లేదు, మెచ్చుకోవట్లేదు, లేదని చెప్పేసి కూడా విమర్శించట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇంకా ప్రాక్టీస్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇంకా ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తే ఎంతగా దీవించబడ్డామే, ఇంకా టైం ఇస్తున్నాడు కదా దేవుడు. ఇంకా నాణ్యంగా ప్యూర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకెంతగా దీవించబడతాం అనేటువంటిది కొంచెం ఆలోచన చేసి కొంచెం ఎఫర్ట్ పెట్టి కష్టపడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రావంటారా? అలాగే మనం దేవుని సేవలో మనం ప్రిపేర్ అయ్యే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. ఈ అనుభవాన్ని ఏమంటారంటే ఫిలదెల్ఫీ అంటారు. చెప్పండి, ఏమంటారు? ఇలాంటి అనుభవం మన హృదయంలో ఉందా? మన పరిచయంలో ఉందా? మన సొంత జీవితంలో ఉందా? మన సేవ విధానంలో ఉందా అనేది మనం ఖచ్చితంగా మనం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. లేదు అని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడైనా పాయింట్అవుట్ చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో, మన మనసాక్షిలో దాన్ని క్లియర్గా దేవుడితో చెప్పుకోవాలి. దేవుడితో చెప్పుకునే ప్రభావ ఇక్కడ డ్యామేజ్ అయింది వరకు, ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ ఉంది నా జీవిత ఫాల్ట్ ఉంది అని చెప్పి దేవుడితో చెప్పుకొని రిపేర్ చేయించుకొని ఏం చేయాలంటే రెన్యువల్ చేయించుకొని నూతనపరచబడి దేవుడి కొరకు ఇంకా ఉజ్జీవించబడి దేవుడి కొరకు జీవిస్తే అన్ని తిరిగి సమకూర్చబడతాయి.
పోగొట్టుకున్న వాటిని ఏం చేయాలి మనం? సమకూర్చుకోవాలి. అది దావీదు యొక్క లక్షణం. లేకపోతే పోయిన ఇంకోటి వస్తుంది అనేది కాదు. అంతే కదండి. పోతే పోయిందా దేవుడు కూడా వస్తుంది. కోల్పోయింది సమకూర్చుకోవాలి, ఇంకో దాని కొరకు ఎదురు చూడాలి. అంతే. అలాగే మనం ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతట్లో కూడా ఈ స్వచ్ఛంగా మనం కనుక జీవించామనుకోండి, చేసామనుకోండి అప్పుడు ప్రభు మన ద్వారా ఘనపరచబడతాడు, మహిమపరచబడతాడు. అర్థమైందా? 10 మంది మన గురించి చెప్పుకుంటారు. ఏమంటే పలానా వ్యక్తి నాకు దీవెనకరంగా ఉన్నారు అని చెప్పుకోగలరు వాళ్ళు. పలానా వాళ్ళ కుటుంబం మాకు దీవెనకరమైన కుటుంబంగా ఉంది అని చెప్పుకోగలరు. ఎప్పుడు? ఉన్నప్పుడు చెప్పుకుంటారు, లేనప్పుడు కూడా చెప్పుకుంటారు. అదే ఆ సాక్ష్యాన్ని ఈ భూమి మీద మనం విడిచిపెట్టేసి దేవుని వెళ్ళిపోవాలి, లేదా ప్రభు వస్తే ఆయన కలుసుకోవాలి. ఈ మొత్తం ఇప్పుడు చెప్పినటువంటి ఈ అనుభవం మొత్తం ఏమంటారంటే ఫిలదెల్ఫియా అంటారండి. చెప్పండి, ఏమంటారు? ఫిలదెల్ఫియా అంటారు. 2 years కలిసిపోయినట్టున్నాయి కదా. 3rd yearలో ఎందుకు ప్రజెంట్ 3rd yearలో కూడా చూడాలంటే ఈ విధమైన ప్రాసెస్, ఈ విధమైన ప్రాక్టీస్ చేయక తప్పదు. ఎవరు చేయాలి? మా మందిరం పేరు కాదు, ఇక నేను చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాను కాదు. కాబట్టి అందరికి కామన్ ఇది, సరేనా? అందుకని యేసు ప్రభు వారి యొక్క స్వరూపమే దేవుడు. బైబిల్లో 2 సార్లు రాయబడింది. 1 యోహాను పత్రిక 4:8, 1 యోహాను పత్రిక 4:16. 2 చోట్ల రాయబడింది దేవుడి ప్రేమ స్వరూపం. ఆ స్వరూపాన్ని మనకివ్వడానికి తన స్వరూపాన్ని సెలవులో కోల్పోయాడు. అది అర్థం చేసుకో, అదే ప్రేమ. అలాగే మనం జీవిస్తున్నాము. ప్రార్థన చేసుకుంటాం.